అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది కాలంలో చేసిన పనులు ఏదైతే ఉన్నాయో, లేకపోతే డైవర్ట్ పాలిటిక్స్‌లో భాగంగా చేసిన దాష్టికాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నిటి మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తా ఉంది. దీనికి సంబంధించిన దాని మీద గత వారం రోజుల నుంచి అసలు సంబంధం లేని ఇష్యూ అంటే కాంట్రడిక్షన్ అంటారు కదా! అసలు ఏమాత్రం పాలిటిక్స్‌లోకి సంబంధం లేని సినిమా ఇండస్ట్రీ ఎంటర్ అవుతా ఉంది. దాని మీద అసెంబ్లీలో గంటల గంటల పాటు చర్చలు జరుగుతా ఉన్నాయి. తర్వాత లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఎవరైతే ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఒక వ్యక్తిలో భజన లేకపోతే ఒక వ్యక్తులను తిడతా ఉన్నారు. ఇవన్నిటికి సంబంధించిన దాని మీద మనతో మాట్లాడేందుకు ఆ ఫైర్ బ్రాండ్ అంటాం మనందరం తెలుసు సోషల్ మీడియాలో గాని, లేకపోతే ఆయన ప్రజా సమస్యల్లో గాని ఎప్పుడు కూడా ప్రజా సమస్య వచ్చిందంటే ఆడ నిలబడే బక్క జడ్సన్ అన్న మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే బ్రదర్. రైట్. ఇది నాకు ఇచ్చిన డిస్క్లైమర్ కరెక్టే కదా! ప్రజల సమస్య ఎక్కడ ఉంటే బక్క జడ్సన్ అక్కడ ఉంటారు. అక్కడ నిలబడతాడు అంతే. సరే చాలా మంది ఏమని అనుకోని ఏదనుకోని కానీ ఏం నడుస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో? ఈరోజు చూసింది కదా మొన్న జరిగిన చర్చ అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ప్రజల సొమ్ము, ప్రజల పైసలు, ప్రజల ప్రోటోకాల్ ప్రజలే ఇస్తారు. గవర్నమెంట్ పైసలే ఇస్తారు. నీకు ఆఫీసులు పైసలే ఇచ్చిండ్రు, నీకు పిఏలను ఇచ్చిండ్రు. అంత ఇచ్చింది ఎందుకు? మా సమస్య నువ్వు మాట్లాడమని. అయితే వీళ్ళ డిస్కషన్ చేసిన సమస్యలు ఏవైతున్నాయో దాని గురించి అంటే అసెంబ్లీలో జరిగే అంత సీరియస్ కాదు. ఎవరి డ్యూటీ వాడు చేస్తే ఆ పని అయిపోయేది. అవును. ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తే అయిపోయే పనిని ఈరోజు అసెంబ్లీ దాకా చర్చ రావడం గల కారణాలేంది అనేదానంటే ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుందన్న. కనబడుతుందా? కనబడుతుంది. ఈ దాని మీద గత వారం రోజులు చూస్తూ ఉన్నాం. ఏదో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట, ఒక నిండు ప్రాణం బలి అని చెప్పేసి ఒక సినిమా హీరోని పట్టుకొని ఆయన తీసుకుపోయి అప్పుడప్పుడే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ యావత్ మొత్తం అసలు ఇక దేశంలోనే సమస్య లేనట్టు, రాష్ట్రంలోనే ఏం జరగనట్టు ఆయన ఎమ్మటి తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారని చూస్తూ ఉన్నాం. అసలు ఏందన్నా ఇష్యూ ఏంటి? అసలు ఎవరు తప్పల్లా అన్న? ఇందులో తప్పేవాడు అనేది మనం చెప్తుంటే అర్థమవుతుంది. ఒకటి, సినిమా రిలీజ్ 5వ తారీఖు అయింది. హీరో పోయింది 4వ తారీఖు రాత్రి 9:30 గంటలకు హీరో పోయింది. అసలు హైదరాబాద్లో జరుగుతుంది, ప్రత్యేకంగా ఒక పరిస్థితి జరుగుతుంది. ఎవరికి సమాజానికి తెలియనటువంటిది ఏంటంటే హైదరాబాద్లో 144 సెక్షన్ ఉంది. చెప్పిన కదా 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్ టైంలో 4-5 తిరిగదు. ఎస్పెషల్లీ అశోక్ నగర్లో ఉంది. అవును. ఎందుకంటే అప్పుడు నిరుద్యోగులు అంతా చేసి ఉండరు కదా. మరి థియేటర్ ఎక్కడ ఉంది? అశోక్ నగర్ అదే చౌరస్తాలు ఉంది. అదేందా చౌరస్తా. మరి ఆ థియేటర్లో పర్మిషన్ ఎట్లా ఇచ్చినావు? సినిమా ఎట్లా ఇచ్చిన పర్మిషన్? ప్రభుత్వం ఏ విధంగా టైం ఇచ్చిండ్రు? నంబర్ 1. టికెట్లు రేట్లు పెంచుకొని టైం ఎవరు ఇచ్చిండ్రు? మేము ఇటు ప్రభుత్వానికి, నేను పోలీసు చిక్కడిపల్లి పోలీసు 1000% నిందించా. ఎందుకంటే వాళ్ళు నరకం అనుభవించారు ఈ 12 రోజులు. వాళ్ళ ఈడ వీళ్ళు ఎవరైతే అల్లు అర్జున్ వస్తుండు అని పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చిండ్రు. ఏసీపీకి, డీజీపీకి వాళ్ళ లెవెల్ ఇచ్చిండ్రు. మేము చేయలేకమైనా అని చెప్పి చిక్కడిపల్లి వాళ్ళు పైకి పంపారు. అదంతా ఒక అంశం. ఈరోజు ఇంటికాంచెలు బయలుదేరుతుంటే ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదని నువ్వు ఇందిరా పార్క్ కాను లేకుంటే లకడిగప్పులను అల్లు అర్జున్ మీరు ఎందుకు ఆపలే? మమ్మల్ని ఆపుతారు కదా. మేము సెక్రటరియట్ దగ్గర పోతాం, మా పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచు, సరైన సదుపాయాలేక చచ్చిపోతుండని మేము అసెంబ్లీ కాడికి పోయి మా మంత్రులను ఎమ్మెల్యేలకు లోపల జర మాట్లాడని చెప్పడానికి పోతాం. మమ్మల్ని పోనిస్తారా మీరు? ఈడ ఆపుతారు కదా, రెడీ చేస్తారు కదా, ఈయనే ఆపుతారు కదా. ఎందుకు ఆపుతారు మీరు? అక్కడ సమస్య కావద్దని, ఆడ నీకు ల్యాండ్ ఆర్డర్ చేదాటిపోవద్దని మీరు ఇక్కడ మీరు ఆపుతారు. నేను తప్పు పడతాను. మరి అక్కడికి వెళ్ళి కొన్ని వందల కార్లతోని మీరే అన్నారు కదా పెద్ద కాన్వాయ్ తీసుకొని వచ్చిందని. అలా కాన్వాయ్ తీసుకొని వస్తుంటే అడుగున ట్రాఫిక్, హైదరాబాద్ ట్రాఫిక్ ఆ టైంలో పీకే ఉంటది. అర్థమైందా? మీరు ఎందుకు ఆపలేదు? పర్మిషన్ మమ్మల్ని అడగలేదని చెప్తున్నారు అన్న. పర్మిషన్ అడగాలి. తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు నువ్వు ఎందుకు ఆపలేదు అన్న? వ్యవస్థ ఉంటది, ట్రాఫిక్ వ్యవస్థ ఉంటది. మనం జస్ట్ ఒక గూగుల్ ఓపెన్ చేసుకున్నా కూడా రెడ్ మార్క్ పడతా ఉంటది కదా. మరి వీళ్ళని ఎట్లా అనుమతి ఇచ్చిండ్రు పోలీసు వాళ్ళు? అన్ని సిగ్నల్స్ దాటుకుంటే ఎట్లా వచ్చిండ్రు? నంబర్ 1 ఒక పాయింట్ ఇది. ఇంకోటి ఏంటంటే పర్మిషన్ లెటర్ ఇచ్చిండ్రు వీళ్ళు. సంధ్యా థియేటర్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు? పలానా హీరో హీరోయిన్లు వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళకి రక్షణ ఇవ్వమని ఇచ్చిండ్రు. జనానికి రక్షణ ఇవ్వమని ఇయ్యలే. పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది? వాళ్ళకు రక్షణ వాళ్ళకి రక్షణ. కానీ ఆయనతోని బౌన్సర్లు వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు.
వచ్చిండ్రు, లోపలికి తోసుకుపోయిండ్రు. ఉమ్, అక్కడ జరిగిన సంఘటన ఇది. ఉమ్, సంఘటన జరిగిన తర్వాతన పోలీసులు మహిళను కాపాడే ప్రయత్నం చేశారు, చేశారు. అప్రిషియేట్ చేయాల్సిందే దాన్ని. పిల్లగాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఉమ్, ఎందుకంటే సీఏతో 1-to-1 కూర్చొని మాట్లాడిన జరిగిన సంఘటన నాకు చెప్పారు. great, 6వ great. తారీఖు అవును, అవును, అవును. మాట్లాడారు. తీసుకుపోయి తండ్రిన అమ్మను అక్కడ దవాఖానలో ఇక చచ్చిపోయింది, ఆమెను పోస్ట్ మార్టం పంపారు. ఉమ్, బాబును దవాఖానలో అడ్మిట్ చేసిండ్రు. సంఘటన అక్కడ జరిగింది. ఉమ్, హీరోకి అన్ని తెలుసు, ఉమ్, హీరో అక్కడికి పోలే. ఉమ్, నిన్న మాట్లాడేది సిపి, నేను అక్కడికి వస్తానా, ఉమ్, నేను ఎవరు ఫేవరిజం మాట్లాడతా, వాస్తవం ఒరిజినల్ స్టోరీకి వస్తా ఉమ్, వేసిండ్రు. ఆ రోజు తెల్లారి ఈ సబ్జెక్ట్ పైన ఎక్కడ చర్చ లేదు. ఉమ్, 5వ తారీఖు పొద్దున 10 గంటలకు చచ్చిపోయిన తెలవని నేను నేషనల్ NHRCలో కంప్లైంట్ ఇచ్చిన. ఓ, మీరు ఇచ్చేసారు ఆల్రెడీ. ఇచ్చిన. ఉమ్, ఇచ్చిన తర్వాత వీళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పిన. 10 ఉమ్, కోట్ల నష్టపరిహారం ఇప్పియాలి. ఉమ్, ప్లస్ ఈయనను ఎవరైతే 2007 మన గజ్వేల్ బిడ్డ, ఉమ్. 2007 బిగ్ బాస్ వచ్చింది కదా, పల్లవి ప్రశాంత్, ఆ, ఆయన రోడ్డు మీకు ఎక్కింది 7th గెలగానే. అవును, ఆయన వల్ల ఎవరు చనిపోలేదు, ఎవరు హట్ కాలేదు. అవును, కానీ తెల్లారి ఆయన అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు పంపిండ్రు. అవును. మరి ఈయన ఎందుకు పంపలే అని చెప్పి నేను అది 6వ తారీఖు పొద్దున మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పైన ఆ, ఆడిచ్చిన. అన్ని వాళ్లకు మైత్రి మూవీస్ పైన, అల్లు అర్జున్ సోషల్ మీడియా పైన, ప్రొడ్యూసర్ల పైన అందరి మీద కలిపి నేను వేసారు. కంప్లైంట్ ఇచ్చిన. ఇచ్చి దాని ముందు వీడియో చేసినాక సాయంత్రం అల్లు అర్జున్ స్పందించిండ్రు. ఉమ్, స్పందించి నేను 25 లక్షలు ఇస్తా అన్నాడు. ఉమ్, 25 లక్షలు ఎక్కడ దాకా ఇచ్చిందని చెప్పేసి నాకు ఇక్కడ ఒక హైడ్రా ఇండ్లు కొంత నోటీసులు పంపితే వాళ్ళు పిలిస్తే పోయినా. ఉమ్, పోతా ఆ దవాఖాన కాడికి మామూలు ఒకసారి చూసి రాపోండి అని అన్న. ఉమ్, అంటే 15 లక్షలు ఇవ్వలే అన్న, మన 10 లక్షలే ఇచ్చిండ్రు, 15 లక్షలు ఆపిండ్రు అన్న, అది మీరు రివర్స్ అయితే ఎట్లా అని అన్నాడు. సరే ఇది ఎప్పుడైంది కదా, 5 జరిగింది కదా, అవును, 6 అయింది కదా, నువ్వు 6 ప్రెస్ మీట్ పెట్టి కదా, నువ్వు 7కి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఉమ్, 8కి ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఉమ్, 9కి ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను సిఐ గారిని అడిగితే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మా పైన వాళ్ళు ఉమ్, అని చెప్పిండ్రు. ఉమ్, జరగలేదు. 10వ తారీఖు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఉమ్, 10వ తారీఖు ఇన్ని రోజులు పట్టిందా నీకు ఇన్వెస్టిగేషన్? పడలే ప్రశాంత్ ఏమో తెల్లారి అరెస్ట్ చేసిండ్రు, ఉమ్. ఈయన ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? ఒక పాయింట్. నువ్వు తెల్లారి అరెస్ట్ చేస్తే అది సమస్య ఉండేది కాదు. రైట్ అండి. ఇది ఒక్క చిన్న మాకు ఒక డౌట్ యాజ్ పర్ దాంట్లో. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది వాళ్ళ ఎవరైతే పేరెంట్ ఇచ్చిన కేసు మీద, మీరు ఇచ్చిన కేసు మీద? ఇక చెప్తే ఇక్కడ నాది పగడబందీగా ఉండే, స్ట్రాంగ్ ఉండే. పేరెంట్స్ తోని వీళ్ళు రాపించుకోండ్రు, ఓకే, చాలా వీక్గా రాశారు. వీళ్ళు రాసిండ్రు, వీక్గా రాశారు అని. అప్పటిదాకా గవర్నమెంట్కు అరెస్ట్ చేయాలని లేదన్నా, కేసు క్లోజ్ చేసిండ్రు. ఎందుకు చెప్తీగా అక్కడ. నేను ఇవాళ ఒరిజినల్ కథ రేవంత్ రెడ్డి గారు మాత్రమే చెప్పగలుగుతారు, లేకుంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు చెప్పగలుగుతారు, లేకుంటే రేవంత్ రెడ్డిని కొన్ని సినిమా లింక్స్ ఉన్న వాళ్ళు నడిపేటోళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు. వాళ్ళు నోరు తెరవాలంటున్నా, వీళ్ళు కాదు నోరు తెరిచేది. ఎందుకంటే మనది ఏడున్న మార్కెటింగ్ వ్యవస్థ నడుస్తుంది. చచ్చిపోయిన మరి దీని కథ ఏందో చెప్పంటాడు, ఎవరు చేయాల్సిందో వాళ్ళకి చేస్తారు, ఎవరు చేయాలనో వాళ్ళకి తెలుస్తుంది. అర్థమైందా నీకు? ఇలా ప్రధానమైన అంశం ఏంటంటే 5వ తారీఖుకి వెళ్ళి 10వ తారీఖు వరకు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలే? మేజర్ పాయింట్. మీరు 5వ తారీఖే డీసీపీ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏం మాట్లాడిండో చెప్పు. రైట్ అయిందానా? 10వ తారీఖు అయింది కదా, 10వ తారీఖు సంఘటన చెప్తా. ఈ 6వ తారీఖుకి వెళ్ళి 10వ తారీఖు మధ్యలో జరిగిన బేరాసారాలలో ఎక్కడనో అల్లు అర్జున్ హట్ అయ్యిండు. ఆయన జేబు జింపుతేనేనో, ఆయన పర్సు జింపుతేనో, ఓకేనా, ఏవో చింపితే హట్ అయ్యిండు. సీఎం, తెలంగాణ సీఎం ఎవరో ఉండే అని స్టేజ్ మీద అడిగిండు. ఆడగాలింది అన్న. అరెస్ట్ కేవలం అజ్జేబట్టే చేసి నేను అది వినగానే వీడు అయిపోయింది అబ్బా అనుకున్నా. అంతేనా? ఈడు అయిపోయిండు అన్న, లేకుంటే విఐపీలను అరెస్ట్ చేసే కల్చర్ తెలంగాణ లేదన్నా. అర్థమైందా? ఈ కేసు అయిపోయిందన్న. ఇక ఓవైపు లావాదేవీలు జరగలేదు, మరోవైపు పేరు కూడా మర్చిపోయాడు. పేరు మర్చిపోయాను. లావాదేవీ జరిగి కోపం మీద మనోడు పేరేం పేరో ఉంది అన్నాడు. చెప్పేదానికి పేరు జేబు ఇక్కడికి తినుగుతేమో ఓకే అన్న, అనపోవు మొత్తం చినిగినట్టుంది పట్టుకొని. చినిగట్టే వరకు మనోని కాలే అన్నాడు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా అలా నేచర్ తెలుసు కానీ అంటే ఇస్త్రీ రకాలేం కావు. ఆపినావంటే ఇది ఇక్కడ కాలింది. ఇక కాలంక 11th రోజు అరెస్ట్.
అన్న. పొద్దున్నేసి ఆయన ముఖం కూడా చూసుకోకుండొచ్చు. అన్నవు ఆ. 10th రోజు నాకు కన్ఫర్మ్ అయిపోయిందని ఇక ఏది ఇక సక్సెస్ అయిపోయింది మీట్ రోజు. అయిపోయింది ఇక నేను నా కేసు వదిలేసిన. ఆ. ఇక వీళ్ళు అరెస్ట్ చేస్తారు వదలరు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ ముందు బాగా రాపి మామూలుగా రాపలే ఇక అవు. అది బాగా వైరల్ అయింది, భయంకరంగా దులిపిన. ఉమ్. ఏంది నువ్వు మనిషివి కాదు, నువ్వు అట్లకి రాడు పోయేది ఉండే. 11th వెళ్ళి ఈ కేసు ఇక ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఉమ్. అరెస్ట్ అయింది కానీ అరెస్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ వాళ్ళ నాయనకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిందంట, ఉమ్. అల్లు మీరేం అరవింద్. బాధపడకుండా ఉమ్. అరెస్ట్ చేసింది కదా, తీసుకొని వచ్చింది కదా, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుని కోర్టుకు తీసుకుపోయింది కదా. ఉమ్. కోర్టులో నిరంజన్ రెడ్డి అవును. అడ్వకేట్ మాట్లాడాడు. ఎంపీ ఎంపీ. వైఎస్ఆర్సీపీ. ఆయన అడ్వకేట్. ఆయన ఏమన్నాడు, పోలీసులు అసలు డ్రామా స్టార్ట్ ఇక్కడ, పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడడానికి పైకి ఎగబడ్డారు అన్నారు ఆడ కూడా. ఆడ. ఉమ్. ఇది కోర్టులో అనగానే మరి గవర్నమెంట్ పీపీ ఒరిజినల్ పీపీ లేకుండా వేరే పీపీని పంపిండంట. ఉమ్. గవర్నమెంట్ పీపీ మరి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తుండ్రు. నువ్వు ఉమ్. 10 రోజుల టైం తీసుకున్నావు మిస్టర్ సివి ఆనంద్ గారు, ఉమ్. యూ హ్యావ్ టేకెన్ 6 days ఆఫ్ టైం, ఓకేనా? ఓకే. ఆ. తీసుకున్నప్పుడు ఈ సీసీ కెమెరాలు నిన్న చూపించినాయి, Hmm. నువ్వు ఆ రోజు కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలే? వాళ్ళు దానికి సంబంధించిన దాని మీద వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ 4-5 రోజుల నుంచి మేము వేరే సోషల్ ప్లాట్ఫామ్ లో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ఏ కథలు కహాని చెప్పొద్దు బ్రదర్, అని చెప్పేది అది. నేను చెప్తా కహాని, నాకు చెప్పొద్దు. ఉమ్. అర్థమైందా? నేను చెప్తా కదా, మీరు పోలీస్ పరువు తీసిండ్రు, పోలీస్ ఇజ్జత్ చేసిండ్రు, పోలీసు కూడా నేను అన్న కౌంటర్ నేను ఇచ్చిన. ఉమ్. చిక్కడిపల్లి పోలీసు వాళ్ళు ఇక్కడ అంటే బ్రదర్ మీకేమన్నా ఉందా, మీరు ఇట్లా అంటే మీరు ఎట్లా ఊకున్నారని అన్న. ఉమ్. ఎందుకంటే నేను పోలీసు అని కొడుకునేగా అన్న. అవును. అవును. అర్థమైందా? నువ్వు కానిస్టేబుల్ ఆ స్థాయి పైకి ఎస్ఐ స్థాయిలో అంటే మాత్రం నేను కొంచెం రియాక్ట్ అవుతా, ఉమ్. నా క్వార్టర్స్లో నేను పెరిగినోని కాబట్టి. మీరు ఆయన కోర్టులో పట్టుకొని వీళ్ళు కూడా అన్న మజాక్ అవుతుందన్న, పోలీసులను హైకోర్టులో మజాక్ చేసిండ్రు. ఆ రోజు మజాక్ అయింది, కోర్టులో అందరు గల్లున నవ్విండ్రు. ఒక ప్రభుత్వం చేసిందా లేకపోతే సినిమా ఇండస్ట్రీ చేసిందా? ప్రభుత్వమే కదా పోలీసులు అన్న. అడ్వకేట్ చెప్పిండు, ఇవాళ గవర్నమెంట్ హోంమంత్రి పెట్టుకున్నాడు, లేకుంటే పోలీసులు అలా సివి ఆనంద్ గారు ప్రధానమైన అన్న విఐపి కేసు అనగానే సివి ఆనంద్ గారు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నేను ఆయాషా మీరా కేసుకెళ్ళి చూస్తున్నా, ఆయన యాక్టివిటీ ఆయన ఎంట్రీ డైరెక్ట్ ఉంటుంది. మీరు ఎక్కడైనా కానీ ఆయన తీసుకోండి, లగిచెర్ల సత్యనారాయణ తీసుకోండి, లగిచెర్ల ఇష్యూలో నీకు అక్కడ సిఐ రాడు మీడియా ముందుకు, ఎస్పీ రాడు, డిఎస్పీ రాడు, డైరెక్ట్ ఐజీ దిగుతారు రంగంలో. అంటే ఇది వివిఐపి ఇన్వాల్వ్మెంట్ ఉన్న దగ్గర వాళ్ళ కథ డైరెక్ట్ వచ్చేస్తారు. ఈడ వాళ్ళు ఆ రోజు చేయలే, మరి సాయంత్రం అన్న మరి పోలీసు రిలీజ్ చేయాలి కదా, చేయలే. తెల్లారి చేయాలి కదా, చేయలే. అర్థమైందన్న? ఇది ఎప్పుడు వచ్చిందనంటే రేవంత్ రెడ్డికి ఎప్పుడు కోపం వస్తుందో అప్పుడే వీడియోలు బయటకు వచ్చినాయి. ఇది పోలీసుల డ్యూటీ కాదు, పోలీసులు చేయాల్సిన డ్యూటీ ఈ పద్ధతిలో కాదు. మీరు అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నావు, అర్థమైందా? ఇవాళ నెక్స్ట్ స్కెచ్ అసెంబ్లీలో చర్చ, అతను రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడిండు ఇప్పుడు వస్తాను. ఇది నేషనల్ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషను ప్రభుత్వానికి నోటీసులు పంపింది. 48 మరణాల పైన నేను పేర్లతో సహా, డీటెయిల్స్తో సహా, అడ్రస్లో సహా ఎట్లా చచ్చిపోయిందో మొత్తం ఒక బంచ్ ఇచ్చిన. గురుకుల పాఠశాల చచ్చిపోయింది. దీనికి నాకు లింక్ చెప్తే ఇప్పుడు ఇది కరెక్ట్ శుక్రవారం రోజుకు 16వ రోజు నోటీసు 4వ తారీఖు పోయిందన్న. శుక్రవారంకు ఏ రోజు శనివారం చర్చ ఎన్ని రోజులైంది కరెక్ట్గా? శనివారం అంటే ఈ రోజు మండే, ఇవాళ 22, 16వ రోజు 17వ రోజు కరెక్ట్. ఆ రోజులకు నోటీసు జవాబు ఇవ్వాలి వీళ్ళు, గవర్నమెంట్ ఇవ్వాలి. దీని మీద చర్చ జరపాలని మనం గట్టి పట్టుబట్టినాం. ఇవి చర్చ 48 మరణాల గురించి అడుగుతారేమో ఆపోజిషన్ లీడర్లు, లేకుంటే హైడ్రా గురించి మాట్లాడతారో, లేకుంటే ఇంకేం సబ్జెక్ట్ మాట్లాడతారో అని నేను అనుకున్నా. కానీ ఈ సబ్జెక్ట్ చర్చకు రాకుండా దీని గురించి చాలా పెద్ద సెన్సేషన్ అన్న. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఛానళ్లకు దువ్వాడ దువ్వెన ఇంపార్టెంట్, అర్థమైందా? మన విజయసాయిరెడ్డి తినే చాక్లెట్ల గురించి ఇంపార్టెంట్, లపాకి తుపాకి ప్రోగ్రాం వాటి మీద చర్చలు పెడతారు, దీని మీద చర్చ రాదు. ఇక నేను చెప్తాను దీని గురించి. ఇగో అన్న, ఇగో ఇది ఎక్కడ, ఇది మొత్తం మన తెలంగాణలో, తెలంగాణ టోటల్ చెప్తున్నా, ఒక్కొక్క దగ్గర కాదు, అన్నిట్ల. ఇగో ఇది వివిధ ఛానళ్ళలో వచ్చినాయి, ఇది అక్కడ కదా అన్ని. ఓకే అన్న, ఇవన్నీ పామ్ కార్డు చనిపోయిన పిల్లడా? ఇక ఇవన్నీ
ఇది ఇట్నే పెట్టి మాట్లాడుతూ ఇక ఓకేనా. ఇవి ఏవి చర్చకు రాకుండా ఇవాళ హోంశాఖ నీ దగ్గర ఉన్నది, నువ్వు ఫెయిల్ అయిపోయినావు, అర్థమైందా. సోషల్ వెల్ఫేర్ నీ దగ్గర ఉన్నది. ఈ పిల్లలు ఇవాళ అల్లు అర్జున్ చాలా బాగా మాట్లాడారు రేవంత్ రెడ్డి మానవత్వం గురించి పెద్ద పెద్ద, అంటే అది నాలుగైదు సూట్ కానీ మాటలు మాట్లాడాను. ఈ రోజు అల్లు అర్జున్ కు అవార్డులు వేస్ట్ అన్న, రేవంత్ రెడ్డి ఇస్ ద బెస్ట్ యాక్టర్. మీరు ఏమైనా అవార్డులు ఉంటే ఆయనకి ఇచ్చుకోవాలి, ఆయనకి ఇవ్వాలి. ఎందుకు చెప్తుంది ఇక, అల్లు అర్జున్ పరామర్శించడానికి సినీ పెద్దలు మొత్తం పోతారు, వాళ్ళంతా క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్, సోల్మేట్స్, వాళ్ళ ఇండస్ట్రీ పోయినరు, అర్థమైందా. మనకి ఆ సిగ్గు నీకు ఉండాలి కదా రేవంత్ రెడ్డి, ఆ సిగ్గు నీకు ఉండాలి కదా. ఎందుకు అని అన్నాను, నువ్వు దేనికి మంత్రివి, సోషల్ వెల్ఫేర్ మనిషి. ఈ పిల్లల మంత్రి ఎవడు నువ్వు కదా, ఈ పిల్లల మంత్రి ఎవడు నువ్వు కాదా. ఒక అబ్బాయి చచ్చిపోతే అది పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే 6వ తారీఖు అయిపోయే సబ్జెక్టు, వాళ్ళ డ్యూటీ నువ్వు బరాబర్ చేయనీయలే. నువ్వు తమ్ముళ్ళతో ఈగో లేదేం లేదు, బొంగు ఇదే ఉంటుంది ఆయన కథ, ఆయనదేముంటది, అర్థమైందా. ఇవన్నీ నువ్వు ఇది చేయడానికి చేసిన ఆయనది, నాట్ పోలీస్ ఆయనది. ఇవన్నీ నువ్వు నడిపినావు, వాళ్ళ డ్యూటీ, మీ డ్యూటీ ఎవరి డ్యూటీ బరాబర్ చేయక సబ్జెక్ట్ వచ్చింది. కానీ ఈరోజు దీనికి నువ్వు మంత్రివి, నువ్వు వీళ్ళ చదువుల మంత్రి నువ్వు, వీళ్ళ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నువ్వు. ఈ హాస్టల్ బాగో, ఇంతమంది పిల్లలు చచ్చిపోతే నువ్వు ఒక్క రోజైనా దవాఖానా పోయినావా, ఒక్క రోజైనా ఒక హాస్టల్కి పోయినావా, ఒక్క రోజైనా పోయి వీళ్ళ సందర్శించిన మిస్టర్ రేవంత్ రెడ్డి. డైరెక్ట్ క్వశ్చన్ వేస్తావు, నేను సందర్శించినావా, నువ్వు పోయినావా, సిగ్గుండాలిగా మరి నీకు. వాళ్ళకి సిగ్గున్నది, సినిమా యాక్టర్లకు సినిమా రంగంలో సిగ్గుంది కాబట్టి మా తోటోడు కష్టంలో ఉన్నాడు, మేము పోయి ఆదుకుంటాము అని చెప్పి, ఇంక్లూడింగ్ నారాయణమూర్తి కూడా అన్నాడు. మరి నీకు సిగ్గు, వాళ్ళతో సిగ్గు తెచ్చుకోవాలి కదా. వీళ్ళ పైసలతోని, వీళ్ళ ధనంతోని, వీళ్ళ తల్లిదండ్రులు కట్టే పన్నుతోని వీళ్ళు ఈరోజు నీకు ప్రోటోకాల్ ఇస్తుండ్రు, జీతాలు ఇస్తుండ్రు, నీకు ముఖ్యమంత్రి హోదా ఇచ్చిండ్రు, లైన్లో నిలబడి వీళ్ళు ఓట్లు వేసిండ్రు, వీళ్ళ కుటుంబాలు ఓట్లు వేసినాయి. సరే నువ్వు అన్నట్టు వాళ్ళు పుణ్యానికి ఓటు వేసినా, పైసలు తీసుకొని వేసినని నాకు తరచూ అంటూనే ఉంటాడు. సరే అట్లయినా కానీ నీకు ఓటు వేసిండ్రు కదా. మరి వీళ్ళ నువ్వు ఒక్కరోజు నువ్వు పోయి పరామర్శించినావా. ఇప్పుడైనా నీవు సినిమా వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకో, అర్థమైందా. వాళ్ళ తోటని మేట్లా చూసినాము, వీళ్ళ దగ్గర పోయి అదైందానా పోనీ, సరే వీళ్ళ చూడపోతేవి. నువ్వు మంది పిల్లలని ఎందుకు ఎత్తుకోవాలి. ఈరోజు నవంబర్ 14 బాలల దినోత్సవం రోజు నువ్వు ఎవరి పిల్లలని తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేస్తావు. గవర్నమెంట్ పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూల్లో నువ్వు ఎవరిని తెచ్చుకున్నావు. కార్పొరేట్ స్కూళ్ళు, మంది పిల్లలను, మంది స్కూల్లో చదివిన పిల్లలను, మంది తిండి పొలాలను పెంచినావు. ఎందుకు పెట్టినావు. నువ్వు తిండి చక్కగా పెడతలేవు, వీళ్ళ ముఖాలు పాడుబడి ఉన్నాయి, వీళ్ళ ముఖాలు ఎండిపోయి ఉన్నాయి, తలకు నూనె లేదు, చిప్పిరి జుట్టు, ముఖానికి పౌడర్ లేదు, నువ్వు కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తలేవు కాబట్టి వీళ్ళతోని నువ్వు మాక్ అసెంబ్లీ చేయలే. మాక్ అసెంబ్లీ ఎవరితో నీ పిల్లల సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి నీకు. తోడతో శరం రైనా నా తెరకు సిగ్గు శరం ఉండాలి, జవాబు ఇవ్వాలి కదా. 15 రోజులు ఇప్పుడు పోయి వచ్చిన ఎస్సీ కమిషన్, ఆడ ఎగ్జిబిషన్ పెట్టినాయి ఫోటోలు. ఈడ నీవు రిప్లై ఎందుకు ఇవ్వలే. వీళ్ళకి నేను తిండి బరాబరే పెడుతున్నా, వీళ్ళు నేను చేయబట్టి చచ్చిపోలే అని అబద్ధమే రాయపడి నువ్వెందుకు ఇవ్వలే అంటే నువ్వు బాధ్యత లేనోనివి. ఈరోజు అసెంబ్లీలో దేని గురించి చర్చ జరగాలో దాని గురించి చర్చ జరగలేదు. నీ హోంమంత్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయినావు కాబట్టి ఈ రోజు ఒక అంశాన్ని పట్టుకొని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయికి, తొక్కిసల చచ్చిపోయిన ఒక అమ్మాయికి నువ్వు న్యాయం చేయలేని హోంమంత్రి శాఖ పెట్టుకున్నావు. నువ్వు అర్హునివా. నీ చాటగాని తనాన్ని, నీకు పనికిమాల తనాన్ని, నేను పనికిరానోనని నువ్వు అసెంబ్లీలో ఒప్పుకున్నావు. రైట్, ఆయన అసెంబ్లీలో ఒప్పుకున్నారు. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న అబ్బాయి కాడికి పోయిండు, వాళ్ళ కొడుకు సంబంధించిన దాని మీద ఫౌండేషన్ 25 లక్షలు ఇచ్చాడు. మరి ఎందుకు నిజంగా ఈ గురుకుల పాఠశాల పిల్లల కాడికి రావట్లేదు మరి ఆయన? అవునా, వాళ్ళ కులపోళ్ళు కాదే. అవును, అరే వాళ్ళ కులపోళ్ళు కాదు కదా. తొక్కిసలాటకు సంబంధించి జరిగిన దాంట్లో ఇష్యూ మీద పోయి 25 లక్షలు ఇస్తారు. ఇళ్ళకి పోరు, ఎందుకంటే మా వాళ్ళు కాదు, వాళ్ళతో గుణం, వాళ్ళ బువ్వ తినం, వాళ్ళు చదువుకోవద్దు, వాళ్ళు డాక్టర్లు కావద్దు, వాళ్ళు కలెక్టర్లు కావద్దు, వాళ్ళు ఇంజనీర్లు కావద్దు,
అర్థమైందా వాళ్ళ గ్రూప్ 1 ఆఫీసర్లు కాదు. అందుకనే మనం 29 జీవో తీసుకొచ్చినాము. అలా ప్రతిదానికి చైన్ ఉంటుంది, కుట్రు ఉంటుంది ప్రతిదానికి. ఈరోజు 29 జీవో ఎందుకు తెచ్చినాము? వీళ్ళు అంటేనే మాకు అసహ్యం. వీళ్ళు రావద్దు వీళ్ళు అన్న ఎవరైనా వస్తే యాక్సిడెంట్ అయి చేస్తారు పిల్లలు చదివితే, లేకుంటే మానసికంగాతో ఇంట్లో ఏందన్నా పాములు గారి చచ్చిపోతారు, ఎలకలు గారు వస్తాయి గురుకులాలల్లా. అవునన్నా, ఇదే విషయం మీద చాలా మంది కొంతమంది డౌట్ ఉంటారు. గతంలో దీనికి సెక్రటరీగా పనిచేసిన ఆయనదే మొత్తం వాళ్ళదే ఉన్నారు సిబ్బంది. మనం డైరెక్ట్ చెప్పేసుకున్నాం ఆర్ఎస్ ప్రవీణ్ గారికి సంబంధించిన వల్ల వాళ్ళు కుట్ర చేస్తున్నారు కావాలని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే డైరెక్ట్ మాట్లాడుతున్నారు మంత్రులే. దీని ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ లోపడిపోయి ఆయన నడిచేటట్టుగా చేస్తున్నాడని చాటకంతనమే కదా, మనం రాయనామా చేయి. ఆర్ఎస్ ప్రవీణ్ పోయిండే అనుకున్నామన్నా. కొంతమంది మాకే డౌట్లు వస్తున్నాయి. సరే అన్న సరే పోయిండ్రు, నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? అక్కడ కూడా నువ్వు మంత్రిగా ఫెయిల్ అయినావు కదా. సరే నేను ఇట్లా వచ్చిర్రా, సరే అది ఓకే అన్న. నీకు ఇక్కడ నీకు సిగ్గుండాలే కదా. ఇప్పుడు ఒక స్కూళ్ళ పైన కాలేజీల పైన ఆర్ఎస్ ప్రవీణ్ నాకు ఇప్పుడు కాదు, నాకు జమానా 20 ఏళ్ళకే నాకు సాన్నిధ్య సంబంధాలు ఇవాళ కూడా నాకు ఆయనకు ఆన్ ఫోన్ ఉంటాను నేను. ఆయన అర్థమైందా? ఆయన ఎందుకంటే ఆయన అన్న సోషల్ మీడియా చదివి వచ్చాడు. నాతో ఎన్నోసార్లు మేము షేర్ చేసుకునేది, మన పిల్లలు బాగుపడాలి, పిల్లలు మంచిగా ఉండాలి, ఎవరు చేయని మనం చేయాలి. అర్థమైందా? ఎవరు చేయని. అందుకని పూర్ణ అన్నట్టు ఆమెను ఈరోజు మౌంట్ ఎవరెస్ట్ కు అచ్చా దమ్ముండే నువ్వు ఒక నెక్కి, నువ్వు మౌంట్ ఎవరెస్ట్ కాదు ఇంకా దానికంటే పైకి ఎక్కి రాదు, పోటీ పడి రాదల్లా. అర్థమైందా? అర్థమైందా? నీకు అన్నమే పెట్టడానికి శాతం అయితే లేదు, తల నూనె పెట్టడానికి నూనె ఇవ్వవు, ముఖానికి పౌడర్ పెట్టడానికి పౌడర్ ఇవ్వవు, పళ్ళు పోనికి పేస్ట్ ఇవ్వవు, కాస్మెటిక్ ఛార్జెస్ ఇవే కదా. అర్థమైందా? ఈరోజు పాములు గడిచి ఏళ్ళు గడిచి వస్తా ఉంటే నువ్వు ఎట్లుంటుంది? నేను ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఎండ్లలో ఉండని అన్న, కొంతమంది ఉన్నారు అన్న, కొంతమంది భరత్ భూషణ్ అని ఉంటాడు, ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్, ఈ అన్న ఉంటాడు. వీళ్ళిద్దరిని నేను దగ్గరికి వెళ్ళి చూసిన. వాళ్ళిద్దరు ఏంటంటే ఎవరు అహంకారైనా, కొంతమంది ఉంటారు నాయకులు ఈ తెగలకెళ్ళి వచ్చిన వాళ్ళు పని చేయకుండా వాళ్ళని ఎక్కడ విమర్శించారు, వాళ్ళకు లోపల చెప్తారు. అట్లా కొంతమంది కమిటెడ్ వాళ్ళు ఉన్నారన్న. వాళ్ళు అందులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా కానీ భరత్ భూషణ్ అయినా కానీ వీళ్ళ గురించి, అంటే ఆయన పాలిటిక్స్లో లేడు కానీ ఎక్కడ కూడా వీళ్ళకు ఇటువంటి విషయాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎక్కడ కూడా వీళ్ళు పిల్లలను చంపుతారని నేను నాకు స్మెల్ వస్తున్నా, నాకు డౌట్ వచ్చినా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కూడా వదిలా. నేను చెప్తున్నా కానీ నేను వదలనేనా, సవాలే లేదు అందులో, అది ఆయనకు కూడా తెలుసు. కానీ ఎప్పుడైనా మాట్లాడితే తల తోక ఉండాలి. ఈరోజు దానికి మంత్రి నువ్వు ఉంటావు, హోంమంత్రి 10 శాఖలు పెట్టుకుంటావు, ఏ శాఖ చక్కగా రాదు, చూసి చదవరాదు, చూడకుండా చదవరాదు, ఏది మాట్లాడుతావు నీకే తెలియదు. నీ అబ్బా నీతో బతికొచ్చిన మంత్రులు కూడా అట్నే పాడుపడ్డారు. ఆయా పార్టీలకి వెళ్ళి తిరిగి రాజకీయ సంచారకులుగా వచ్చి ఇప్పుడు ఇలా చేరింది కదా, వాళ్ళకు కూడా మాట్లాడడానికి రాదు. వాళ్ళు అట్నే బాపతి. ఈరోజు వాళ్ళ తప్పిద ఇవాళ వాళ్ళ ఫెయిలియర్స్ నువ్వు ఒప్పుకున్నట్టు అన్న. ఒకరి మీద అబండం వేస్తున్నావు అంటే నీ ఫెయిలియర్ నువ్వు ఒప్పుకున్నట్టు, నువ్వు ఫెయిల్ అయినట్టు. కాబట్టి ఈరోజు ఇంత చర్చ, ఇంత గంటల కొద్ది చర్చ, రేపు బహు ప్రయోజనాలు కలగాల్సిన చర్చ రాకుండా అడ్డుకోవడం వల్ల మీరు అల్లు అర్జున్ అంశాన్ని వాడుకున్నారు. అంతేనా? అంతే. ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఈ ప్రభుత్వం. ఒక స్టెప్ వేయడం, అంతే, బ్యాక్ కావడం, అంతే. సరే, ఒక స్టెప్ వేయడం, దాంట్లో కాన్సిక్వెన్సెస్ మీలాంటి ప్రశ్నించే వాళ్ళైతే మాలాంటి ప్రశ్నించే గొంతుకలు ఏమైనా విషయం చెప్పిన తర్వాత ఏమంటే బ్యాక్ కావడం. ఎట్ ద సేమ్ టైం మనం ఎక్కడి నుంచి చూసినాం, అది హైడ్రా నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు అల్లు అర్జున్ దాకా, ఆ తర్వాత మధ్యలో ఫార్ములా 1 ఈ రేసింగ్ అని చెప్పేసి మళ్ళీ ఏదో కేటీఆర్ తీసుకొని వచ్చారు. అసలు మొత్తం తెలంగాణ భవన్ చుట్టూ అసలు పోలీసులే మొత్తం ఎక్కడుందంటే మొత్తం ఒక వ్యవస్థకాన్ని నిలబెట్టకండి అడుగుచ్చింది. ఎందుకంటే పరిపాలన చేయడం చేతగాకపోవడం ఒకటా, లేకపోతే వ్యవస్థ సహకరించట్లేదా? అట్ ద సేమ్ టైం ఎట్లా పోతే నాకెందుకు రాష్ట్రం, మనం జేబులు ఎంత సరిపోయానా అన్నట అన్నా. మంచి ప్రశ్న అడిగారు. మామూలుగా ఒక పుట్టుకతోని మొత్తం దొంగతనాలు చేసుకుంటూ వచ్చినోని దొంగతనం చేసుకుని వచ్చి నువ్వు ఒక 100 కోట్లు ఇచ్చి మంచి బంగ్లా ఇచ్చి నువ్వు పొద్దు మాపు ఇంకా కూర్చొని తిను, నువ్వు ఏం చేయకు, పైసలు ఉన్నాయి, టీవీ ఉన్నాయి, నువ్వు దొంగతనాలు పోకు అని చెప్పి, అంటే స్టూవర్ట్పురం పేరు కూడా అట్నే వచ్చిందన్న. స్టూవర్ట్పురం అంటే స్టూవర్ట్ అని ఒక సార్ ఉండే. ఇక వీళ్ళు దొంగతనం చేయడం రాత్రి బడి పెట్టిండ్రు, అయినా కానీ తెల్లారి వరకు దొంగతనం లేదు, అన్ని పెట్టినా. అంటే ఎట్లున్నానంటే అయినా కానీ ఆయన మర్చిపోయి అలా ఈయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి, తిండి ఉన్నది, అన్ని ఉన్నది, అయినా కానీ అలా అంగి తగిలిస్తే ఎవడు పనుడు అంగి తగిలిచ్చినా ఆ జేబులు చదురుడు.
అర్థమైందానా అదే ఎవడన్నా చెప్పులు ఇప్పినా చెప్పులు ఎత్తుకపోవడం బుద్ధి ఎక్కడ అదే ఎందుకంటే బుద్ధి అట్లా 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 అయింది ముఖ్యమంత్రి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చినోడా ఓటికి నోట్ల రెడ్ హ్యాండ్ దొరికినోడేనా బ్లాక్ మెయిల్ చేసినోడేనా వాస్తవం అన్నా వాస్తవం ఈయన కేసుల పైన కూడా ఫ్రీడమ్ ఫైటర్ కేసులు ఏం పోలే రెడ్ హ్యాండ్ దొరికినోడు ఇప్పుడు ఈయన కేసు పోయినోడు ఫ్రీడమ్ ఫైటర్ కాదంటాడు ఆయన సినిమా హీరో ఆయన పెద్ద అదా ఆయన పెద్ద ఇదా ఆయన కాలు ఇరిగిందా కన్ను ఇరిగిందా ఎందుకు పోయి పరామర్శలు చేస్తున్నారని చెప్పేసి ఈయన అంటే మళ్ళా అన్నా ఒక బాండింగ్ అన్న ఒకసారి మనం ఇద్దరం 10 నిమిషాలు కలిసి ఉంటామే ఇంకోసారి కనబడితే నమస్తాన ఎట్లున్నాం నీ ఆరోగ్యం గురించి మంచిగా మాట్లాడుకుంటాం అది లెక్క అసలు 34 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నోన్ని బయటకు వచ్చినాక మళ్ళీ పోయే ప్రయత్నం చేస్తానంటే ఎందుకు అనుకుంటున్నా పార్టీ ఎక్కడికి దిగజారిందని చెప్పి చూసిన ఒక రెడ్ హ్యాండ్ దొరికినోడు అన్న నా కళ్ళ ముందు ఏటిగడ్డ కిష్టాపూర్కు 2 రోజుల దీక్ష వచ్చిందన్న మళ్ళా కనవాడి తొట్టు కథమే అన్న ఎట్లొస్తాయి చెప్పు వీళ్ళ పైసలు కానీ ఎట్లకెళ్ళి వస్తాయి చెప్పు వీళ్ళంతా బ్లాక్ మెయిలింగ్ లిపి ఇవాళ ఆయన తెలియక చేస్తుండ ప్రయత్నం చేయడం అన్న ఆయనకు అది తప్ప ఏది రాదు ఇవాళ గింజలు ఈ అల్లు అర్జున్ చర్చ కూడా ఎందుకు వచ్చిందంటే గింజల కాడ తేడొచ్చింది ఆడ తెల్లారి ప్రెస్ మీట్ పెట్టిండు మళ్ళా ఎప్పుడన్నా మరి దీనికి గింజలు ఎప్పటి వరకు అయితే దీనికి ఒక కంక్లూజన్ ఎప్పుడు వస్తుంది ఏదో మళ్ళీ ఇప్పుడు సినీ ప్రముఖ బాబు ఇన్వాల్వ్ కావాలి సినీ ప్రముఖ పోయి బాబు అవును మరి తెలంగాణ కాదన్న తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ అనుకుంటున్నారా మీరు అమరావతి అని ఇప్పుడు అన్న 8 మంది అడ్వైజర్స్ తెలంగాణకు ఆంధ్రాకి వెళ్ళే ఉన్నారు అర్థమైందనా ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి పాత కేసీఆర్ మా దగ్గర పైసలు ఎక్కడి మీరే బాకీ అని పక్కన వేసుకుంటూ వచ్చిన 2,500 కోట్ల రూపాయలు మన తెలంగాణకు రాకుండా డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఢిల్లీకి వెళ్ళి ఏ మీడియాలో రాదు ఏది దువ్వెన పేపర్లో రాదు విజయసాయిరెడ్డి పేపర్లలో రాదు ఏ పేపర్లు రాదు కానీ 2,500 కోట్ల రూపాయలు డైవర్ట్ అయినాయి అడ్వైజర్స్ 8 మంది అడ్వైజర్స్ ఆయన సంబంధించిన మనుషులు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు ఇంక్లూడింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో రఘునాథ్ రెడ్డి అనేటోడు కూడా అర్థమైందా రఘునాథ్ రెడ్డి అనేటోడు కూడా మీకు అసెంబ్లీ వ్యవహారాలకు ముఖ్య సలహాదారుడు ఆంధ్రవాడే ఇవాళ 8 మందిని వేసుకున్నాక నీకు ప్రాజెక్టు సంబంధించి కూడా ఆయనే ఉంటాడు ఆదిత్యనాథ్ దాస్ వీళ్ళందరూ చంద్రబాబు ఏజ్ స్లీపర్ సెల్స్ ఈ రోజు పనిచేస్తుంటే అమరావతి కాకుండా ఇంకేమంటారు దీనికోసం తెచ్చుకుంది నేను చెప్తున్నా కానీ ఇవాళ నడుస్తుంది అంతా ఇవాళ నడుస్తున్న వ్యవహారం అంతా అందులోనే నడుస్తుంది అదే తిరిగా నడుస్తుంది మరి సరే మీరు అట్లే అంటారు ఆంధ్ర నుంచి అమరావతి నుంచి ఛానల్ కూడా ఆంధ్ర ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఆంధ్ర నా ఓటర్ కాదు కదా ఓటర్ కాదు ఇది ఒక ప్రాబ్లం ఉందా మళ్ళీ వీళ్ళు ఓటర్స్ కాదు కదా మళ్ళా అక్కడ కాదు అక్కడ అన్న 144 సెక్షన్ ఎందుకు పెట్టిండ్రు ఒరిజినల్గా సివి ఆనంద్ కూడా తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ మాధవరెడ్డి వాళ్ళ బంధువులని అంటారు ఓకేనా అంటారు ఆయన అక్కడికి వెళ్ళొచ్చు ఈరోజు 144 సెక్షన్ పెట్టినప్పుడు తెల్లారి లోకేష్ ఎక్కడ ఉన్నాడు దీపావళి రోజు అమెరికాలో ఉన్నాడు ఎవరితో పెట్టిండ్రు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళతో మీటింగ్ పెట్టిండ్రు ఎందుకు పెట్టిన 144 సెక్షన్ ఉంది ఆడ ఇప్పుడు లెబనాన్ ఇరాన్ ఎట్లుందో అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక చూడు నన్ను గూగుల్లో కొడితే 144 సెక్షన్ టైం తిరగద్దని మొత్తం స్టోరీ అంతా పెట్టుబడులు మొత్తం ఈ రోజు డైవర్ట్ అవుతున్నాయి అన్న బిల్డర్లు హైడ్రా దెబ్బకు 144 సెక్షన్ దెబ్బకు నీకు మొత్తం పెట్టుబడులు అంతా ఈ రోజు ఆంధ్రాకు డైవర్ట్ అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ కొడితే వస్తుందా గూగుల్లో వస్తుంది ఏమంటే 144 ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ హైదరాబాద్ అనుకోండి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడలేదు 144 సెక్షన్ గూగుల్లో అర్థమైందా అదే కదా ఇప్పుడు పొద్దున గ్లోబల్లీ ఇట్లాంటి రావడానికి ఇది ఒకటి ఉంటుంది రైట్ దీంతో పాటు అన్న మొన్న అసెంబ్లీకి సంబంధించిన దాని మీద గత కొద్ది రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ అనే దాని మీద కూడా సేమ్ ఇదంతా అయిందో ఇది రాకముందుకు అదే ఉండే రైట్ ఆయన కూడా చాలా చేసుకోండి అని చెప్పేసి అసెంబ్లీకి చర్చ కూడా పెట్టే ప్రయత్నం చేసిండ్రు దీన్ని వీళ్ళు ఒప్పుకోలేదు కొండందోవి ఎలకం పెట్టినట్టు ఒక 55 కోట్ల రూపాయలని ఏదో చెప్పిర్రు ఆ తర్వాత ఒక ఫోటో రిలీజ్ చేసిండు కేటీఆర్ ఎవరైతే ఈ ఫార్ములా రేస్ సంబంధించిన సీఈఓ వచ్చి మనోడు కలిసిస్తాం కదా నిజంగా వాస్తవాన్ని మీరు అన్నట్టు ఏ పేపర్లో రాలేదు ఏ టీవీలో రాలేదు దాన్ని చూడడం వల్ల కొంచెం బ్యాక్ స్టెప్ అయింది మళ్ళీ ఏమంటే అసలు ఏందన్న నిజంగా ఇది కావాలని హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను అనుకోవచ్చా ఇప్పుడు తగ్గుడు కాదన్న ఎప్పుడో తగ్గిపోయింది ఆల్రెడీ అర్థమైందా ఈయన అమెరికా పోయి తాపకు పోయి వచ్చినాని ఇంగ్లీష్లో మాట్లాడి వచ్చిన భాషలో మాట్లాడి ఎక్కడ పోయినా మాట్లాడి అర్థమైందన్న వచ్చిన ఇగో తెలుస్తా తెలుసా ఆయనతో నేను చాలా చర్చలు మాట్లాడినా కన్నా ఆయన తెలియకుండా చెప్పనికి పోతా అంటాడు ఆయనకన్నా వాస్తవం నాకంటే ఆయనకన్నా చాలా బాగా తెలుసు అర్థమైందన్న ఆయన నాకంటే ఎక్కువ నీకంటే నాకు ఎక్కువ తెలుసు అని చెప్పే ప్రయత్నం చేస్తా సబ్జెక్ట్ ఉండదు ఇప్పుడు నీకు నాలెడ్జే ఉండదు అర్థమైందా నేను హిందూ పేపర్ ముందుకెళ్ళి మొదలుపెట్టి లాస్ట్ వరకు అవుతా ఎడిటోరియల్ కూడా
అదేందా నీవు అసలు నువ్వు నాకు పైన ఏదో ఇట్లా చూస్తారు, ఎక్కువ రీల్స్ చూసి తట్టుకున్నారు అన్న. ఎందుకంటే తెల్లాలేక సోషల్ మీడియానే మాట్లాడతారు. సోషల్ మీడియా నన్ను ఇట్లా చేస్తుండ్రు, నన్ను తిట్టి పోస్తుండ్రు, నన్ను అది చేస్తుండ్రు, ఇది తిట్టకుండా ముద్దాడుతున్నారు. మంచి పనులు చేస్తే మంచిగా మాట్లాడతారు, లంగ పనులు చేస్తే తిడతారు. కాబట్టి ఈరోజు నేను కేటీఆర్ను 1-1 మొన్న కలిసిన. కేటీఆర్ కలిసిన, బీజేపీ వాళ్ళని కూడా కలిసిన. ఎందుకు కలిసిన అంటే నేను జీవోలు ఇచ్చిన పట్టభాగలు బాజాప్త బీఆర్ఎస్ అపాయింట్మెంట్ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయినా. అపాయింట్మెంట్ అంటే మళ్ళీ టైం పెడతారు, అదే ఆ భవన్లో డైరెక్ట్ పోయి కలిసిన. వాస్తవానికి బీఆర్ఎస్లో నాకు 1-1 అంటే మంచి రెస్పాన్స్ ఇచ్చిండు. పబ్లిక్లోనే మాట్లాడినా అన్న ఇరిగేషన్ చట్టము, రెవెన్యూ చట్టం ప్రకారము ఈ ఇండ్లను కూలగొట్టడానికి లేదు, కూలగొట్టమంటే ఇది వస్తుంది, మన వాళ్ళకు కంపల్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు ఇదే కదా, మీరు దయచేసి అసెంబ్లీలో మాట్లాడాలి అని చెప్తే మాట్లాడతా. ఆ జీవోలు కూడా చూసి బాగా సేకరించిన జడ్సన్ అది ఇది అని చెప్పి ఆయన విషయాలన్నీ మాట్లాడారు. నాకు అర్థమైన సబ్జెక్ట్ ఏందనంటే బీఆర్ఎస్ ఎంతమందిలో నాకు తెలియదు, ఉన్నోళ్ళల్లా నాకు ఈయన వాళ్ళందరూ ముఖాలు మార్చుకున్నా కానీ ఈయన మాత్రము మంచిగా మాట్లాడండి. అంటే ఏదో చేయాలి, వీళ్ళకి అన్యాయం జరిగింది, ఏదో అంశం చర్చించాలి అనే ఆలోచన నాకు కనబడి. ఉన్నోళ్ళల్లా అంటే అందరిట్లలో మాత్రం మంచోళ్ళ లెక్క నాకు కొట్టింది కేటీఆర్ కొట్టింది నాకు. ఈ ఫ్యామిలీస్ అందరి మీద చూస్తే చర్చిస్తానని చెప్పిండు. ఇప్పుడు ఆ చర్చకు రాకుంటుండ నీకు ఈయనను ఫార్ములా కేసు తీసుకొచ్చి ముందు పెట్టి అదెంత కేసు 45 కోట్ల 55 కోట్లు 45. నీకు కేటీఆర్ ఒక ముచ్చట అడిగిండు, నేను కూడా అది అడిగిన. ఏం అడిగిందంటే నీవు దమ్ముంటే మేయా కృష్ణారెడ్డి మీద ఏసీబీ కేసు పెట్టమని అన్నాడు కేటీఆర్. ఓకే నేను పెడతాను, ఎందుకు పెడతలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి? పెట్టమని ఆయనే ఆఫర్ ఇచ్చింది కదా, మరి నువ్వెందుకు పెడతలేవు? నువ్వు అవినీతి పెద్ద కుంభకోణాలు దొరుకుతాయి. ఇప్పుడు తెల్లాలు లేస్తే నీ కోమారెడ్డి వెంకరెడ్డి అసెంబ్లీ అంటావు, నువ్వు అంటారు, అందరు అంటారు కదా. ఏది మేఘా కృష్ణారెడ్డి అంటాడు పెద్ద, నువ్వు కూడా సిబిఐలో కేసు పెడతాను నువ్వు కూడా అన్నావు. ఇవన్నీ కేటీఆర్ కోడి చేసాడు. మరి నువ్వు దాని మీద ఎందుకు అరెస్ట్ చేయవు? ఎందుకు చెప్పానా, అలా అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు 50% లోపడిపోతారు. 50%కు వాటాలు ఇచ్చిండు ఆయన. ఏ రాష్ట్రంలో దొంగతనం చేసినా ఇచ్చిండు, ఇంక్లూడింగ్ ఏఐసిసి కూడా ఒప్పుకోదు మేఘా కృష్ణారెడ్డి ముట్టుకుంటే. దమ్ముంటే ముక్కుమానా, నేను దేనికన్నా దానికుంటా. దమ్ముంటే ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయమను, ఒక ఫోన్ రాగానే నేను ఏ కేసులు విత్డ్రా చేయించినా కూడా నాకు తెలుసు. ఏఐసిసికి ఫోన్లు వచ్చి ఏ కోట్ల ఏ కేసులు విత్డ్రా చేసినా కూడా తెలుసు. ఊరేసుకొని చావాలి వీళ్ళు. మరి దానికి ఎందుకు ఒప్పుకోవు అన్న? ఇది ఫార్ములా నాకు తెలిసిన మటుకు. ఫోన్ ట్యాపింగ్ తీస్తారు, అసెంబ్లీ మొదలవుతుంది, ఈ చర్చకు రావు, ఇలా ఫెయిల్యూర్ చర్చకు రావు, 6 పథకాలు చర్చకు రావు, మళ్ళీ అసెంబ్లీ మొదలవుతుంది, మళ్ళా ఏదో కేసు తీసుకొస్తారు, మళ్ళీ ఇది రాదు, మళ్ళా ఇంకోది వస్తుంది, ఇంకోది తీసుకొస్తారు ముందుకు, రాదు. ఈ చర్చలకు ఫార్ములా 1లా ఈయనను అరెస్ట్ చేస్తారు, రాదు. ఎందుకంటే అందులో పెట్టేస్తారు, అందులో పెట్టేసి దాని చుట్టే తిరుగుతారు. ఈ రోజున అసెంబ్లీ హైడ్రాలా ఇరుక్కపోయేది, గడ్డ ఫుల్ ప్రిపేర్ అయ్యిండు, అది ఇరుక్కపోయే పరిస్థితుల్లో తీసుకొచ్చి ఈ చర్చకు పెట్టేసిండు. ఎందుకు పెట్టిన అన్నట్టు, దేనికోసం పెట్టిండ్రు అంతే. ఈరోజు ఇటువంటి పెద్ద పెద్ద డైవర్షన్ కానికుండానికి లాస్ట్ రోజు ఏం లేదు, ఈ రోజున వడగల్లదేమో అనుకొని అల్లు అర్జున్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. కాబట్టి అన్న ఇంకోటి ఏంటనంటే ఈయనకున్న నమ్మకం ఏంటంటే అరెస్ట్ అయిన జైలుకు పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతుండ్రు, రేపు ఈయన నేను ఎందుకు సీఎం చేయాలి, ఈయన బాధాప్తే అన్నాడు కదా, అదొకటి ఉండొచ్చు తప్ప ఇంకొకటి అయితే దీంట్లో పెద్ద అది ఒట్టిన కొట్టుడు పోయే కేసు అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ లో ఆయన కేసులు వేసింది చూసినావా? ఎవరిని? మన చంద్రబాబు నాయుడు. అది 100 కోట్లు, అది అదన్నా దొరుకుతుంది అన్న, అది దొరుకుతుంది, అది జైలుకు పోయే కేసే. కానీ ఇలా నీకు అంత బాధాప్త రోడ్లు కనబడబట్టే, బండ్లు కనబడబట్టే, మెయింటెనెన్స్ అంటే పీనట్టు. ఒకవేళ అరేంజ్ చేద్దాం అనుకుని దీనికన్నా గొర్రెల స్కామ్ నయం కాదన్న. సరే, దాని మీద కూడా మాట్లాడదామన్నా. ఇంకో కాంట్రడిక్షన్స్ అంటే ఎట్లా అంటే, దేశంలోనేమో అసెంబ్లీ అది మన అదాని ఢిల్లీలో పట్టుకొని, అది ఎవరు రాహుల్ గాంధీ ఒక ఎర్ర రాజ్యాంగం పట్టుకొని అదాని మోడీ ఇద్దరు హఠావు దేశ్ బచావు అని తిరుగుతూ ఉంటాడు. ఈయన అదాని బంధువుల పెళ్లికి పోతాడు, ఈయన అదాని హైదరాబాద్కి వస్తాడు, అదాని హైదరాబాద్కి వచ్చి 100 కోట్లు ఇస్తాడు, అదానితోటి ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 2 అని చెప్పుకునే పొంగులేటితోటి మీటింగ్ అవుతాడు, అదాని ఇక్కడికి వచ్చి రావణపేటలో అంబుజా సిమెంట్ పెడుతుంటాడు, మళ్ళీ ఇప్పుడు వెనకకి తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు. ఏంటన్నా ఈ కన్ఫ్యూజన్ ఏంది? అయితే మీకు
సమంత కేసు బయటకు వచ్చింది, సురేఖ మాట్లాడింది కదా. అవును. సురేఖ ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు సురేఖ గారి ముఖం కొండ సురేఖ ఆమె కుట్రతోని పోకంతోని ప్రిపేర్ అయినట్టే ఉండి మాట్లాడాను, న్యాచురల్ గా మాట్లాడింది. అంటే ఎక్కడికో ఏదో ఫోన్ వస్తే ఆమె చెప్పినట్టు చెప్పింది. అంతే. దీనికి రీజన్ ఏంటంటే అదాని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మొన్న ఒప్పుకున్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏదో ఛానల్లో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అదాని ప్లస్ ఈయన సునీల్ కనుగోలు ఇద్దరు గచ్చిబౌల్లో ఏదో పెద్ద హోటల్ అందరికి తెలుసు, ఐటీసీ హోటల్, ఐటీసీ కోయినూరు. అందులో మీడియా వాడు ఒకడు, జాతీయ మీడియా వాడు చూసిండు. ఆ మీడియా వాడు చూసింది అప్పటికి మెల్లగా లీక్లు అట్లా వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు అదాని సునీల్ కనుగోలు ఏడుంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ సీఎంకు షేర్ చేసింది, ఇదేదో పెరిగట్టు ఉంది ఇక్కడ మీడియా వాళ్ళు, నేషనల్ మీడియా వాళ్ళు వచ్చిండ్రు. అయితే అంతకుముందు సురేఖ ఇంకొక మంత్రి ఇద్దరు రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. కలిసి ఇట్లా కేటీఆర్ సోషల్ మీడియా నన్ను బాగా ట్రోల్ చేస్తుంది, మీరు డీజీపీకో ఎవరికో పోలీసులో చెప్పుమను అని చెప్పి చెప్పుకుంది ఆమె. అది మైండ్లో ఉన్నది ఆయనకు. ఎవరికో ఫోన్ చేసిండ్రు పోలీసులకు, అది కూడా అందులో ఉన్నోళ్ళే నాకు చెప్పిండ్రు. అక్కడ ఆ ముఖ్యమంత్రి గారు ఉన్న 4-5 నాకు వాళ్ళు చెప్పిండ్రు. ఫోన్ చేసిండు ఏదో మాట్లాడి చెప్పాను. తెల్లారిది అయింది కదా, ఈ వార్త రావద్దు. ఏ వార్త? ఈ అదాని వీళ్ళు ముగ్గురు కలుసుకున్న వార్త రావద్దు. ఇమ్మీడియట్ గా సురేఖకు ఫోన్ కొట్టింది, నువ్వు ఏంలే ఇక నేను ముందు ట్రోలింగ్ ఉండద్దు అంటే, ఆమె తెలియదు ఇది అదాని స్టోరీ చెప్పి, నువ్వు సమంతది గిది గిది అని చెప్పి నువ్వు మాట్లాడు, తెల్లారి అదే పేపర్ ఉంటుంది, ఇక దెబ్బకు వాళ్ళు బంద్ చేస్తారు అనగానే ఇదేదో బాగుంది అనుకుంది పాపం. ట్రాప్ మాట్లాడింది, అది వచ్చింది. వాళ్ళు అనుకున్నట్టు అదానిది బయటికి రాలే. నేను ఆ రోజుకెళ్ళి నేను మొత్తుకున్నా, ఇది జరిగిన వాస్తవం ఇది అని. అంటే అదానిని కలిసి ఉన్నది దాచిపెట్టడానికి, అదానితో నాకు సోపత లేదని చెప్పనీకి 100% వెళ్తాం. ఇంకోటన్నా, ఇందులో నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పోయే ప్రయత్నం చేయడానికి ఇది ఒక కారణం. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక 5-6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసిన, ఇంక్లూడింగ్ జార్ఖండ్ కూడా. లల్లు ప్రసాద్ యాదవ్ అసంతో నేను చర్చలు జరిపినాను. ఆయన వీళ్ళు అదాని అనేటోని ఎంత విలన్గా చూస్తారనేది సెంట్రల్లో నాకు బాగా తెలుసు. మా ఇంటర్నల్ ఏఐసిసి లెవెల్ క్లాసులు 25 క్లాసులలో కూడా చెప్తారన్నట్టు మాకు. అసొంటిది రేవంత్ రెడ్డి తీసుకొచ్చుకొని ఈయన చేస్తుంటే, ఆయనతో ఇలా వ్యాపార సంబంధాలు పెట్టుకుంటుంటే దేనికోసం చేస్తున్నట్టు అని నాకు డౌట్ వచ్చింది. ఈరోజు నీవు చేతుల రాజ్యాంగం పట్టుకుంటావు, ఇక్కడ 29 జీవో తీసుకొని వచ్చి బహుజన బిడ్డలకు గ్రూప్ 1 లేకుండా నువ్వు వచ్చి మాట్లాడవు. అదే నువ్వు అదానే కన్నా శత్రువు అంటావు, ఇక్కడ ఈయనతో సోపత్ చేస్తావు. ఒకటి సింపుల్, సారీ ఫర్ ఇంటరప్ట్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి ఇక్కడ అదానిని కలుస్తూ ఉంటే అధిష్టానంలో ఉన్న రాహుల్ గాంధీ తెలియదన్న. అయితే చెప్తిగా 2 రోజుల కింద ఏం జరిగింది, ఈయన మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఫైల్ పట్టుకొని తిరుగుతాడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఓకే, నేను ఎప్పుడో చెప్పిన ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ కూడా నేను హెచ్చరికలు చేసిన, ఈ క్యాండిడేట్ మిమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తారని అవసరమైతే అన్నాక తెల్లారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వని ఎంపీలు అందరినీ తీసుకొని మీరు చూడండి, పోయిన వారం కేంద్ర మంత్రుల దగ్గర తిరిగింది, బీజేపీకి సంబంధించిన నాయకులను కలుసుకుంటా. అదే విషయంలో బాగానే గడ్కర్ని కలిసారు. గడ్కర్లను వాళ్ళను వీళ్ళను కొంతమంది కేంద్ర మంత్రులు నన్ను నాకు మీరు చేయకుంటే నేను ఏం చేస్తున్నా చూడని, వాళ్ళు స్టార్ట్ అయింది. అట్లయితే ఎప్పుడో స్టార్ట్ అయింది. వాళ్ళు నువ్వేం చేసుకుంటే చేసుకో, నువ్వేం చేసుకుంటే మేమేం చేయాలి, మేము అది చేస్తాం. వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి అదంతా కలిసి సందర్భం ఇదంతా ఆ సందర్భం. అంతే 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 అంతే. ఇవాళ ఒరిజినల్ గా ఈయన చెప్తున్నాగా, నేను ఇవాళ కాదు, నేను ప్రామిస్ చెప్తున్నా, రేపు నాకు అన్ని పార్టీలు సహకరించాలి. రేవంత్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తానే అక్కడ పోటీ చేస్తాను. డిపాజిట్ రాకుండా జనం ఆయన నొడగొడతాడు. ఇక్కడ కాదు అంటే ఇవాళ ఆయన పబ్లిక్ లో ఏదో పరపతి ఉంది అనుకుంటున్నారు. ఇవాళ కాదు, ఇవాళ పరపతి కాదు. ఇవాళ ఎక్కడ దిగజారిందంటే, ఒక సంధ్యా థియేటర్ అంశాన్ని నువ్వు 3 గంటలు మాట్లాడినావంటే అక్కడనే అర్థమైపోయింది నువ్వు ఎంత చిల్లర కానివో. బ్రదర్ నేనైతే మాట్లాడా, అసలు నేను సబ్జెక్ట్ తీసుకోను. మీరు నాకు చాలా మంది మంత్రులు దొరుకుతారు వేరే వేరే స్కామ్లల్లో, వేరే అంటే బుడ్డ పీనట్లల్లో, చిప్స్ ప్యాకెట్, లేస్ ప్యాకెట్ అలా దొరుకుతారు. నేను మాట్లాడా, నా ఫోకస్ ఎవడో వాడే ఉంటాడు, వేరే మీద నా ఫోకస్ మీ ఫోకస్ అంతా రేవంత్ రెడ్డి. అంతే, అర్థమైందా?
కోపం ఎందుకు రేవంత్ రెడ్డి అంటే మీకు? అన్న నాకు నేను చెప్తున్నానా ఒక అన్న సరే నాకు కోపం లేదన్న. రేవంత్ రెడ్డి అనేటోడు పెళ్లి కాలే, రేవంత్ రెడ్డి పెళ్లి కాలే, ఇంకా రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ దొరికింది, జైలుకు పోయిండు, బయటకు వచ్చింది. ఏమైనా పిల్లనిస్తారా ఆయనకు? ఏ యూట్యూబ్లో చూస్తున్నా ఆయననే కనబడుతుంది. పిల్లనిస్తారా? అంటే ఇది యూనివర్సల్కి వచ్చి ఈ మధ్యలో ఇస్తారా? నువ్వు చెప్పన్నా ఇస్తారా? మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇస్తారు వద్దంటారు. అరే వాడు దొంగ మొన్ననైతే చేసినాడు. అసలు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా చేస్తావు? మరి రాష్ట్ర ప్రజలు చేసిరు ఎవరు అన్న? రాష్ట్రపతి చేయలే, నేను చేద్దామని చెప్పినాం. ఇందులో కాంగ్రెస్ పార్టీ చేసేది. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ, ఒక ఖద్దర్ పార్టీ, ఒక ఖద్దర్ వేసుకున్న పార్టీ. నీకు దాని డ్రెస్సింగ్ వేరే, దాని కథ వేరే. మాకు తను ఏమేమి చేస్తావు నాకు తెలుసుగా అన్న. అసోంటిది నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు? ఎట్లా ఒప్పుకున్నా? నేను చెప్పిన అన్న, డైరెక్ట్ చెప్పిన, ఇయర్ ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ ఇయర్ ఆఫ్టర్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు స్పీక్ అబౌట్ ఎథిక్స్ అండ్ ఐడియాలజీ అని ఒక పెద్ద మనిషికి ఫోన్ చేసి చెప్పిన. ఇంకంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి సంబంధించిన ఎట్లా చేస్తావు నువ్వు? ఎట్లా చేస్తావు అన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం. ఏ అంశం పైన ఎక్కడ కొట్లాడలేదు. రేవంత్ రెడ్డి పాత్ర శూన్యమైనప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రి చేసిర్రు అన్న? ఆడ మేనేజ్మెంట్, ఈడున్న సీనియర్లు చేతకంతనం. ఈడ అన్న నేను ఒక్కరిని ఎమ్మెల్యే అయితే అడ్డం పట్టుకో, అందుకని నన్ను అంత టార్గెట్ చేశాను. నువ్వు నమ్ముతావా అన్న? నా వీడియోలు కొన్ని 50 మంది చూసిన అలా చూసే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి. నా వీడియోలు 50 మంది చూసిన, ప్రామిస్ చెప్తున్నా. ఎందుకంటే ఆయనతో ఉన్న దోస్తులు నాకు దోస్తులు, ఆయన తెలుసు ఎవరెవరు దోస్తులు. ఆయన అమెరికా పోని, డల్లాస్ పోని, ఎక్కడికి పోని ఆయన ఇట్లా గొంతు బిగబట్టుకుంటాడు నా తెరవద్దని. 50 మంది చూసిన. నేను ఇప్పుడు మన ఈ ఛానల్ మొత్తం కంప్లీట్ చూస్తాడు ఆయన, కంప్లీట్. మొన్న మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడింది ఏదైతే నేను అల్లు అర్జున్ క్వాలిటీ చెప్పినో, నేను 6వ తారీఖు చెప్పింది నేను మీకు పంపుతా. 6వ తారీఖు నేను ఏ అంశాలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడిండో మన అసెంబ్లీలో అవే మాట్లాడి, వేరే ఏవి మాట్లాడలే, అవే మాట్లాడాను. కానీ లేట్గా మాట్లాడాల్సిన సందర్భంలో అది వేరేళ్ళు మాట్లాడు. ఈరోజు ప్రభుత్వానికి పౌర సరఫరాల మంత్రి ఉంటే కదా, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఒక క్యాబినెట్ మీటింగ్ అయినాక, గవర్నమెంట్ డిసిజన్ అయినాక ప్రెస్ మీట్ ఎవరు పెడతాడు? వాళ్ళు పెడతారు, తప్పకుండా. ఇటువంటి అల్లు అర్జున్ పీరియడ్లో కూడా వాళ్ళు మాట్లాడలేదు. పాపం నువ్వు ఈరోజు సిబిఐను స్పోక్స్ పర్సన్ చేస్తేవి, ఏసీబీ స్పోక్స్ పర్సన్ అయిపోయా, డీసీపీ స్పోక్స్ పర్సన్ అయిపోయా. ఇదేనా ఒక సస్పెండెడ్ స్థాయి యొక్క పోలీస్ అధికారి ప్రెస్ క్లబ్ లో ఏదో మెచ్చుకోండి. నేను చెప్తున్నా కదా ఇక ఆయన పిలిచి మళ్ళీ నౌకరాయనకి ఇస్తారు ఏదో అనుకుని పెట్టి. అయితే ఏదేమన్నా అయింది. తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ కొడంగల్లో పోయి ఇంటి మీద దాడి చేసుడు, అన్నని తెల్లాలేస్తే ఓయూలో అడ్డా చేస్తా. ఓయూ పురాణాలు ఎవరో తెలియదు అన్న. ఓయూ ఉజ్జద్దియానికి ఓయూ జేఎస్సీ అంట అటాక్ చేసింది. ఓయూ అదే అడగబోతున్నా. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. అరే ఓ వైపు ప్రజలు లగచర్లలో అంత ఇష్యూ నడిస్తే ఏ ఓయూ జాగ్రత్త అదే పిల్లలు ఇక్కడికి పోతే ఒక్క ఓయూ జేఏసీ రాలే. హైడ్రా అని చెప్పేసి వాళ్ళు ఇల్లు కూడా కొడుతుంటే ఎక్కడ 29 జీవో మీద నిరుద్యోగులు ఒకవైపు అశోక్ నగర్ లో అర్ధరాత్రులు పడితే ఓయిజాక్, అల్లు అర్జున్ ఇంటికి పోయి పూలకుండలు ఓయిజాక్ ఎక్కడ ఓయిజాక్ అన్న మీకు తెలియదు. ఓయిజాక్ నాకు తెలియదు. నేను చాలా మంది నేను ఈ బ్యాచ్ ఎవరు అందులో ఎవరో ఒకరు ఉండొచ్చు అన్న ఓయూ స్టూడెంట్ ఓయూ జాక్ అని పెట్టుకొని ఇది చేసిండ్రు. అంటే ఏం లేదన్న, వీళ్ళు కొంతమంది మెయింటైన్ చేస్తుండ్రు. ఇప్పుడు కొత్తగా ఎంపీలు అయిన వాళ్ళు, కొత్త పిచ్చగాళ్ళు, వాళ్ళు చెప్పి పోయి పంపి చేపించారు అన్న. ఏది ఏమైనప్పటికీ నేను ఎప్పుడు బ్యాలెన్స్ గా మాట్లాడతాను. నేను పూర్తిగా అల్లు అర్జున్ తప్పులైతే చూపించిన, ప్లస్ అల్లు అర్జున్ ఈజ్ ఆల్సో ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆయన పిల్లలకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఆయన పిల్లల మీద ఆయన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసే హక్కు మనకి ఎవరికి లేదు. అట్లానే రేవతి కుటుంబానికి న్యాయం చేయాల్సిన, అంటే ఎక్కడ మిస్ క్యాల్కులేషన్ ఏంటంటే ప్రభుత్వం హోంశాఖ వాళ్ళ వృత్తిపరంగా చేయాల్సిన బాధ్యతలు, కర్తవ్యము సక్రమైన సమయంలో చేయనందున ఈరోజు ఈ సమస్యలన్నీ వచ్చినాయి. రైట్ అన్న, మీరేమి ఇట్లా అంటారు? జాతీయ పార్టీలల్లో ఒక 13వ నెల ఆల్మోస్ట్ కనీసం ఒక్కొక్కదానికి మంత్రి పదవులు కూడా ఇవ్వలేని స్థాయిలో ఎందుకు దిగజారింది కాంగ్రెస్ పార్టీ? అయితే కనీసం మంత్రివర్గ విస్తరణ చేయడానికి కూడా ఇలా ఎవరో ఏమంటారు అపాయింట్మెంట్ చేయడం ఏంది, ఎవరో చేయడం ఏంది? అయితే ఈయన పట్టుకపోయిన పేర్లు మొత్తం ఒకటే సామాజిక వర్గాన్ని పట్టుకపోయినవి ఉన్నాయి. వాళ్ళు ఏ రోజు కూడా గత ప్రభుత్వం పైన ప్రశ్నించింది లేదు. యుద్ధం వాళ్ళతో సోపత చేసిండ్రు, ఆడ సోపత చేసింది. ఇవాళ
ఫస్ట్ గవర్నమెంట్కి తెలియదు కానీ మొట్టమొదటి అయ్యో వీళ్ళు మన తెలంగాణ పోనీ ఓ పని చేపిద్దాం, వీడు మన తెలంగాణ వీనికో మైనింగ్ ఇద్దాం, వీడు మన తెలంగాణ వీనికో వర్క్ ఇద్దాం అని చెప్పేసి కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా ఇచ్చిండ్రు. కానీ అధికారంలోకి వస్తే వీళ్ళు రాక్షసులు అవుతారన్న సంగతి వాళ్ళకి తెలియదు. అయ్యా ఈరోజు చాలా మందిని ఒరిజినల్ ఏది ఏమైనప్పటికీ మీరు అదే మేలు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చేసిన, తెలంగాణ కొట్టాడ చేశారు, కొత్త పుణ్యం ఉండేది. మీరు మొత్తం దొంగల సర్దు కట్టిండ్రు. ఏ దొంగల సర్ది కట్టిండ్రు? కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గర ఉండే పని చేసుకుని వీళ్ళే. మీకు రాజశేఖర్ రెడ్డికి మేము మీ సుట్టపొల్లమని చేసుకునే, రోషే దగ్గర చేసుకునే అసొంటోని మీరెట్లా నమ్మిండ్రు? ఈరోజు వాళ్ళు ఈరోజు మిమ్మల్ని ఏలెత్తి చూపించి మీ గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే వీళ్ళు ఎక్కడికి ఉన్నారు? వీళ్ళ భాష కానీ వీళ్ళ లాంగ్వేజ్ కానీ అన్న ఎవ్వడు కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇవాళకి నేను ఒక మంత్రి ఎక్సెప్ట్ ఒక దామోదర్ రాయనరసింహన్ తప్ప రివ్యూ మీటింగ్లు పెడుతున్న మంత్రులు నేను ఎవరిని చూడలే. పొంగులేటికి మంత్రి రాదు, నా లెక్క ఏంది, నా భూమి ఏంది, ఈ భూమిలో నాకెంత, ఆ భూమి నాకెంత, ఏ భూములు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అని ఆయన రివ్యూ మీటింగ్లు ఆయన పెట్టాడు. రివ్యూ మీటింగ్లు సీతక్క పెట్టది. రివ్యూ మీటింగ్ అసలు రివ్యూ మీటింగ్ అంటే ఏంది, డిపార్ట్మెంట్ ఇవాళ వాళ్ళకి తెలియదు అన్న. నేను నా స్థాయిలో నేను ఇది పెట్టి అసలు మొత్తం ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అసలు ఏంది ఉన్నాయి, ప్రభుత్వానికి వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మనం ఒక సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను మొత్తము ప్రభుత్వాలు అన్ని పనిచేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 2,67,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చిన. 2 లక్షల పోస్టులు నింపుతామనే కదా ప్రియాంక గాంధీతో చెప్పించే కదా. నేను కేసు పెడతాను వదలా. ప్రియాంక గాంధీ గారితో 4,000 రూపాయలు ప్రతి నెల ఇప్పిస్తా అన్నారు. ప్రియాంక గాంధీ అన్నది మాట, నేను కేసు పెడతా ఆమె మీద. 2 లక్షల పోస్టులు సంవత్సరంలో ఖాళీలు నింపుతామన్నారు. ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నా నా దగ్గర మొత్తం డేటా ఉంది. ఈ రెండింటి మీద ఆమె మీద కేసులు పెడతాను. నేను ఎవరిని వదిలే రకమేం కాదు. అయితే ఇవాళ ఎన్ని మోసాలు చేసి, ఇన్ని దగా చేసి, ఇంత చేసి ఒక దానిపై ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏమైనా ఇవాళ క్యాబినెట్ ఎవరు తెలుసా? క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్, అన్నతమ్ముళ్ళు. అర్థమైందానా? ఇవాళ ల్యాండ్ రెవెన్యూ వాళ్ళే, హైడ్రా మంత్రి వాళ్ళే, హైడ్రా ఇది వాళ్ళే. నేను ఇంకా ముందు చెప్తే ఏమేమి జరుగుతున్నాయో. ఈరోజు కలెక్టర్ పరామర్శించని పోతే కలెక్టర్ రిసీవ్ చేసుకొని వస్తాడు వికారాబాద్లో. అన్నాను కలెక్టర్ను పరామర్శించడానికి ఈయన పోతాడు. మరి దెబ్బలు తిన్న కలెక్టర్ బయటకు వచ్చి ఈ క్యాబినెట్ మంత్రిని రిసీవ్ చేసుకొని ఈయన క్యాబినెటే. అదే ఇవాళ అన్న తమ్ములు క్యాబినెట్ అయిపోయారు. ఇవాళ ఎట్లా తయారు అంటే ఆ కుటుంబం గతంలో అనేది కుటుంబ పాలన అయిపోయిందని. అవునా? ఈరోజు అది ఆ మార్పు కోసమే కదా అన్న. ఈరోజు అన్నా నేను ఎలక్షన్ 30 తారీఖు ఎలక్షన్ అయితే 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన. పుసుక్కున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారని, చేయొద్దని. అవును చేయొద్దని నేను కౌంటింగ్ కాకముందే నేను ప్రెస్ మీట్ పెట్టి నేను బాజాప్తా చెప్పిన. అక్కడికి వెళ్ళి పెట్టుకోండి. వాస్తవాన్ని కూడా అన్న ఈరోజు ఎసొంటి ఎందుకంటే ఈ తెలంగాణకి ఎసొంటి నాయకత్వం కావాలో అసొంటి నాయకత్వం ఇప్పించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిపోయింది. మరి ఎట్లా దాని నష్ట నివారణ చర్య 100% అన్న. ఈరోజు ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. పబ్లిక్ చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు అసలు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఒక ప్రజల పైసలతోని నడిచే అసెంబ్లీలో అంతసేపు చర్చను డైవర్ట్ చేసి ఇంకా ముందు అన్న చాలా నాకు తెలిసి రాష్ట్రంలో చాలా పొలిటికల్ చేంజెస్ చాలా ఉంటాయి. పొలిటికల్ చేంజెస్ చెప్పండి. మళ్ళీ జరిగినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటా. నేను మీకు ఆఫ్ ద రికార్డ్ చెప్తా. ఆఫ్ ద రికార్డ్ చెప్తే ప్రజలు కూడా కొంచెం హైలైట్ అవుతారు కదా. లేదు చెప్తా. అది మీకు చెప్తా. ఎందుకంటే అది పెద్ద అంశము, ప్రజలకు అలర్ట్గా ఉండాల్సిన ఉంది. కానీ ఏఐసిసికి మాత్రము వీళ్ళు ఏఐసిసి అంటే ఇప్పుడు ముట్టినే తీసుకున్న కాడికి తీసుకున్నారు. ఇవాళ మాత్రం ఇంకా నష్టపోయి ఇవాళ తెలంగాణకు రాలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు. అదేందా లాస్ట్కి ఏ కాడికి వచ్చినాయంటే 8,50,000 ఓట్లు ఐడి కార్డు. నేను దేశద్రోహం కేసు పెట్టా. మంది 18 ఏళ్ళకెళ్ళి 35 ఏళ్ళ మధ్యలో ఉన్న ఓటర్ ఐడి కార్డు మొత్తం డౌన్లోడ్ చేసుకోండి యూత్ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మున్సిపాలిటీ ఓటు వాళ్ళ ఎలక్షన్స్ కోసం చాలా సీరియస్ అంశం. అవి గెలిచిండు కదా. ఇక అన్న ఒక దొరికింది. ఇక ఇది ఉంది కదా అన్న, ఈ ఓటు ఉంది కదా, ఇవి 8,50,000 ఓట్లు మంది వేరే ఓట్లు. ఇక ఈ నంబర్ వేరే ఉంది అన్న. ఈ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ వేరే ఉంది. ఈ ఫోటో పేరు వీళ్ళు మార్చుకుంటారు. మార్చుకొని మార్ఫింగ్ చేస్తారు.
Oh my God. మార్పింగ్ అట్లా 8,50,000 ఓట్లు చేయను నేను. ఎలక్షన్ కమిషన్లు ఇచ్చిన ఇది కోర్టులో కూడా పిల్లేస్తున్నా. అయ్యో. ఇది కేరళలో అయింది, ఆల్రెడీ కేరళలో అరెస్టులు అయినాయి. ఇది దేశద్రోహం అన్న. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్లో 8,50,000 18కి వెళ్ళి ఇది ఆగస్టు సెప్టెంబర్లో ఇవి మొత్తం డౌన్లోడ్ అయినాయి. ఈ సేవ మీ సేవలల్లా ఇప్పుడు దాన్ని డౌన్లోడ్ అయ్యి మరి ఇప్పుడు ఆయన వేస్తారా పోయి ఓటు? అన్నా వీడే వేస్తాడు. మరి ఇంట్లో ఫోటో ఎవరు ఉంటే వాడే వేస్తాడు. వాడు ఇక్కడ కాదు, ఆడు ఇక్కడ కాదు. కాదు, ఒకసారి నువ్వు చూడు ఈ ఫోటో దగ్గరికి వెళ్ళి నీ ఆధార్ కార్డు ఆ ఫోటో పెట్టి చూడు. అవును, పైన ఒక నెంబర్ ఉంటుంది, యూనిక్ అది నెంబరు. ఆ నంబర్ ఒకటి ఉంటుంది. అరే ఇది పెద్ద స్కామ్ అవుతుంది కదన్న ఇది. చాలా పెద్ద స్కామ్ అన్న, మామూలు స్కామ్ కాదు. మామూలు స్కామ్ కాదు ఇది. ఇది ఏ సైట్ నుంచి తీసిన ఇది ఎక్కడ నుంచి తీసుకోలేదు? నేను తీసిన, అది మన బిజినెస్ సీక్రెట్ ఉంటుంది కదా. ఓకే, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఫోటోలు మాత్రం వేరు. ఇగో ఇవన్నీ మార్పింగ్ అయినాయి అన్న. ఈ తోటి ఏం చేస్తారన్న మరి? ఏది వాళ్ళు దొంగోట్లు వేసుకొని పార్టీకి సంబంధం లేని వాళ్ళు లీడర్లు అయినరన్న. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పనిచేయనోడు, పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వీళ్ళ దానికి చేసినప్పుడు యూత్ కాంగ్రెస్ అయినరు. కానీ దాని వల్ల ఈరోజు ఎంత ఎంత నష్టం జరిగింది అనుకుంటున్నావు ఇలా? దానివల్ల ఈరోజు ఎంత పెద్ద నష్టం జరిగింది అనుకున్నావు? ఓటు మార్పింగ్ అంటే మామూలు విషయం కాదు కదా. మళ్ళీ ఇంట్లో ఎవరున్నారు ఈ కేసులో? నేను మీకు ఒకటే నిమిషాల ఫోటోలు కూడా చూపెడతాను. 2005లో పుట్టిండే పోరడు వీని ఫోటో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 18 ఏళ్ళే. 2005 బాన్ పిల్లోడు. 5 బాన్ వానికి ఎంత ఉంటుంది అన్న? ఏజ్ ఎంత ఉండాలి మనకి? 2005, 2015, 10 years, 2025, 20 years, 19 years. 19 years. అదే అన్న. 2006 కూడా ఉంది. ఓ సరే, అది ఇక నడుస్తూనే ఉంటాయి, ఇవన్నీ చట్టం పరిధిలో ఉంటాయి కాబట్టి పోతూనే ఉంటాయి అంతా. సరే, ఏదేమైతే కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాని మీద 1.5 year 13 నెలలు నడుస్తూ ఉంది. ఏమనంటే ఇప్పటికి కూడా శ్వేతపత్రాలు అప్పుడు తెలంగాణ కాడికే ఉంది. రైట్, రేపు దావోస్ పోతున్నట్టుగా మీ పోయాడు. ఏం మాట్లాడితే చెప్పాలి కదా. ఏముంది మళ్ళీ పోయి ఏం మాట్లాడతాడు చెప్పు? ఏముండదు అక్కడ పోయి. ఏం జనాల పిచ్చోళ్ళని చేస్తారు తప్ప అక్కడ ఏముండదు. వీళ్ళు సాధించేది ఏం లేదు. ₹1 తెలంగాణకు లాభం అయ్యేటట్టుగా చేసేది ఏం లేదు. తెలంగాణ ఖజానాకు బొక్క. ఏం చేస్తారు? దల్లాస్ పోయి ఏం చేస్తారు చెప్పన్నా? ఇక్కడ సమస్యలు అనా ఒకటి ఇందాక అంశం. ఇగో యూత్ కాంగ్రెస్ మళ్ళీ బట్టి విక్రమార్క భార్య మీరు ఇట్లా బాగా నందిని ఇగో పోలీస్ కేసు అయింది ఖమ్మంలో ఈ ఓటర్ ఐడి కార్డుల మీద. ఈమె ఫోన్ చేసి ఇక్కడ ఆపించింది. చిదంబరం కూడా దీని మీద ఏది ఓటర్ ఐడి కార్డు డేంజర్ అని చెప్పి కాంగ్రెస్ ఎంపీ మాట్లాడిండు. అర్థమైందన్న? ఇగో కార్తీక్ చిదంబరం మాట్లాడిండు. ఇది ఇగో ఇంకో ఇది రెడ్ హ్యాండ్ ప్రూఫ్. ఇది చూడు ఐడి కార్డు చూడు వెనక 30 కోట్లు 40 కోట్ల ఇగో ఒక్కొక్క చూడు ఎన్ని పీడిఎఫ్లు ఉన్నాయి. ఇగో చిన్న కేసు కాదన్న, చాలా దేశద్రోహం కేసు పెట్టాలి ఢిల్లీ వాళ్ళ మీద. అర్థమైందా అన్న? ఈమెకేం పని? ఈమె కూడా ఇన్వాల్వ్ అయింది. భార్య సతీమణి. ఇట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం. దీని బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి. 7వ గ్యారెంటీ మాత్రం బ్రహ్మాండంగా అమలవుతుందిగా. అన్ని ప్రజాస్వామ్యం అంతే. ప్రజాస్వామ్యం అంతేనా? అంతే 100%. ప్రశ్నించే గోపికల మీద అయితే నేను సరే వాట్ ఎవర్ ఇట్ ఏదేమైనా సింపుల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక అంటుండే ఇదివరకు గత ముఖ్యమంత్రులు వాళ్ళు గుర్రం ఏదో గాడిదేదో తెలుసుకోవాలి. ప్రజలు తెలుసుకోరని మీరు అనుకుంటారా అన్న? ప్రజలకు తెలుసుకుని కాదు, ప్రజలు ఈరోజు పెద్ద కన్ఫ్యూజన్లోకి వచ్చేసింది. ఇంకా ఈరోజు చాలా కన్ఫ్యూజన్లోకి వచ్చారు. ఏంది అసలు తెలంగాణ మేము దేనికోసం తెచ్చుకున్నాం, ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ హ్యాపనింగ్ అనేది ఒక క్వశ్చన్. ఇది ప్రజలే రేపు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక 50 ఏళ్ళు ఇలా కనబడదు. ఇక సవ్వాలే లేదన్న. నేను కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ తప్ప ఎప్పుడు వేరే దానికి ఓటు వేయలే. నెక్స్ట్ ఓటు ఎట్లా వేయాలనే ఆలోచనలో పడ్డా. అంతే. నాకు ఓటు వేసిన కాన్సెప్ట్ నేను వేరే సింబల్ ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం నా ఓటు చేంజ్ కాబోతుంది రేపు. అంతేనా? నేను అడగొద్దు, బట్ కాంగ్రెస్ నేను ఎవ్వరిని కలవలే. నేను ఎవ్వరిని కలవలే. కేటీఆర్తోనే కలిసిన మాట్లాడినా. అన్న ఒకటి ఏమనుకుంటానంటే నేను ఏ పార్టీ నేను పెట్టిన కేసులు నేను పెట్టిన ఇది నన్ను అనుకుంటా కలవకుండాను ఎవ్వరు అన్ని మర్చిపోయి కూడా అన్ని మర్చిపోయి. ఎందుకంటే నేను ఒక బ్రాడ్
ప్రాబ్లం మీద పోయినా అంటే జనాల సమస్య పైన నేను 100 మెట్టు దిగిపోయినట్టు 100 ఒక్క మెట్టు కాదు 100 మంది నేను అక్కడికి వెళ్ళి బీజేపీ ఆఫీస్ కూడా పోయినా వాళ్ళ ఆఫీస్ పోయినా మహేశ్వర రెడ్డి ఇంటికి పోయినా ఇచ్చిన అంటే ఆయన ఎక్కువ రెస్పెక్ట్ చేసిందంటే ప్రజా సమస్యల పైన బాగా కష్టపడతా ఆయన ఓపెన్గానే అన్నాడు బాగా కష్టపడతావు బ్రదర్ అది ఇది అన్నాడు అంటే ఒక శత్రువు కూడా ఒక శత్రువు లెక్కన కొట్టలేను కదన్న అయినా కానీ ఒక వర్కర్ను చేయడం అంటే దానికి ఛాతి ఉండాలన్న ఆయన దగ్గర 100 మంది కార్యకర్తల ముందు దానికి ఛాతి ఉండాలి ఛాతి అది అందరితో కాదు అది అందరి వల్ల కాదు దానికి ఆయన యాక్టింగ్ కూడా కాదు దిల్తోని రేవంత్ రెడ్డి అంటే సీఎంఐ దాకా నాకు రెగ్యులర్ చాలాసార్లు ఫోన్లలో మాట్లాడాడు చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడాడు ఆయన నా దెప్తి ఏంది నేను ఎంత లోపడిపోగలుగుతా అనేది మొన్న కేటీఆర్ ఒప్పుకున్నాడు ఎంత ప్రతిదీ అన్న నేను ఇన్ని ఫోటోలు కడిగిచ్చి నేను ఎందుకు పెట్టాలి చెప్పాను ఏంటంటే పబ్లిక్ స్పష్టంగా అర్థం కావాలి ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థం కావాలి రైట్ ఇదే విషయానికి సంబంధించి ఫైనల్ వచ్చినట్టు వదిలేస్తాను నేను ముందే చెప్పిన ప్రశ్న ఏది సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పోయి బక్కా చర్చ నిలబడుతున్నాడు అని చెప్పేసి కానీ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో మీ గురించి ఆయన కూర్చుంటే లేవులే లేస్తే కూర్చోడు ఆయనకి ఎందుకే ఇంట్లో కూర్చోక అని చెప్పేసి అన్నాడు అన్నోళ్ళు దాన్ని ఎట్లా చూస్తారు నేను ఎంత కూర్చోగలుగుతాను ఎంత లేగలుగుతానో అందరికి తెలుసు కదా అది రేవంత్నే అడగాలి అన్న అది వాళ్ళు రేవంత్ రెడ్డి ఏదో మెచ్చుకుంటున్నాడని వాడు అన్నోడిని కూడా నేను మామూలు కాదు అని వాడు బయట తిరిగే పరిస్థితి కూడా ఉండదు నాకు 2వ యాంగిల్ కూడా ఉందానా ఈ రోజు నేను ప్రభుత్వాలతో కొట్లాడి నేను నిలబడగలుగుతున్నా అంటే నా దమ్ము కూడా నాకు ఉంటుంది అర్థమైందా ఇంత ప్రజాస్వామ్యం ఉన్నట్టు మరి ఈ పరిస్థితుల్లో మరి నాకు అన్ని డిపార్ట్మెంట్ నాకు 2 నిమిషాలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ అంటే అది గుంస్తాయి ఏ టైం నాకు అది కళ్ళల్లో పడితే అది కళ్ళల్లో పడితే 2 నిమిషాలు అలా 100 సంవత్సరాల మ్యాప్ అన్న మొన్ననే తీసిన మా వాళ్ళు 100 years మ్యాప్ ఉండే ఇక్కడ ఏది రంగనాథ్ ఇల్లు చెరువుల ఇవాళ చెప్తున్నా 100% ఇల్లు చెరువే ఉంది అంతేనా 100% అసలు ఆ చెరువు ఆయన కూడా చెరువులో ఉందన్న మీరే ఫస్ట్ ఉన్నది అర్థమైంది అన్న ఇవాళ స్టూడియో తిరిగి చెప్పుకుంటాడు మన ఆమె కేసు పెట్టి లోపటేయాలిగా రాంగ్ అయితే ఎందుకే కాబట్టి ఏదున్నా కరెక్ట్ వాస్తవము ఖచ్చితంగా ఉంటే ఒక్కడికి 100 సార్లు నేను స్టడీ చేస్తానా ఒక్కడికి 100 సార్లు ఇంకా కొన్ని పెట్టుకుంటా స్పేర్లో పెట్టుకుంటా స్పేర్లో పెట్టుకొని ఒకటే వదులుతా బయటికి ఆ టైం వచ్చినప్పుడు అన్నీ ఇదవుతుంది ఏదేమైనప్పటికీ ఇవాళ వీళ్ళు అంటే ఇంత దుర్మార్గం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంతమంది ముఖ్యమంత్రులు చూసిన షార్ట్ పీరియడ్లో వ్యతిరేకత ఇంత భయంకరమైన వ్యతిరేకత అన్న వేరే ముఖ్యమంత్రి అయితే 100% చెప్తున్నా రిజైన్ చేసి వెళ్ళిపోయేవారు రియల్ ప్రామిస్ అన్న లేదు ఇంత వ్యతిరేకత వచ్చి నాకు మీద రోషే చేయలేదా నాకు ఇంత వ్యతిరేకత నేను చేయలేనని చెప్పి రిజైన్ చేసిపోతారు ఎందుకంటే ఉన్న మంచి పేరు కూడా చెప్పారు ఈరోజు 4 కోట్ల మందిలా నేను మరి వాళ్ళ భార్య పిల్లలు మెచ్చుకుంటుండో ఏదో నాకు తెలియదు కానీ ఒక్కని కూడా చూడలేదన్న ఒక వర్గాన్ని పలానా వర్గం ఎవరు ఆయన అమ్మ నక్కని తిడతాడు వెనక పోయి మరి అన్నా ఇంకరెడ్డి సంగతి తెలియదా అన్న నేను ఇంకరెడ్డి సంగతి తెలియదా ఇంకరెడ్డి కోమరెడ్డి ఇంకరెడ్డి అన్నా మూసిరెడ్డి ఆయన బర్త్డే రోజు మూసి పరివాహక ప్రాంతం అంతా పోలీసు వాళ్ళని పెట్టిండ్రు మూసిలో ఏమన్నా నేను మూసిరెడ్డి అని పేరు పెట్టినా కదా అయితే ఒక కేక్ మూసి నదిలా కేక్ కట్ చేసిన అంబర్పేటలో మొన్న అయితే అది ఎక్కడ ఎందుకు చేసిన అంటే ఆయన ఎక్కడ పాదయాత్ర స్టార్ట్ చేస్తుండే ఈ నీళ్ళల్లో ఈ కేక్ అక్కడికైనా చేరాలని కేక్ నీళ్ళలో వదిలిన మూసీలు అక్కడ చేరాలని అది వీడియో తీసి నల్గొండలో కోమారెడ్డి కూడా ఫోన్లో పోయింది అది కావాలని కోతిగాడు కదా కావాలని రేవంత్ రెడ్డి చూపించి ఇగో నీ కేక్ మూసి నీళ్ళలో వదిలిందని అని చూపించింది అయిపోయింది కోమారెడ్డి రేవంత్ రెడ్డి చూపించిన రేవంత్ రెడ్డి కోమారెడ్డి చూపించిన కోమారెడ్డి ఇంకా రేవంత్ రెడ్డి ఎందుకు చూస్తాడు చూపించాను ఈయన దోస్తు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే నాకు మంచిగా మాట్లాడతాను మాట్లాడుకుంటా కోమారెడ్డి ఇంకా రాత్రి వేస్తా ఫోన్ కొడతా ఫోన్ కొట్టి ఇట్లా మన జడ్సను కేక్ వదిలిండు ఆ వీడియో నాకు వచ్చింది సీఎంకు చూపిన ముఖం ఇట్లా అయిపోయిందని నవ్వుతానట వీళ్ళెవ్వరు నీ అమ్మ గీన కింద ఎక్కడ రాజశేఖర్ రెడ్డి
వాళ్ళ దగ్గర పనిచేసిన నీ అమ్మ గీని కింద పనిచేసి తిట్టుకో ఎప్పుడన్నా 4-5 మంత్రులు ఎక్కడన్నా కలిసిందంటే ఆయన భక్తులు ఇద్దరే, ఒకటి వేం నరేందర్ రెడ్డి, అది బ్యాచ్ జైల్ మేటు ఓకే. సీతక్క. ఇక సీతక్క ఎక్కడికి వచ్చిందో ఇక తెలుసు అందరికి. వీళ్ళు ఇక వాళ్ళతో వచ్చిన వాళ్ళు తప్ప, టీడీపీ బ్యాచ్ తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా సహిస్తలేరు. ఇక ముఖ్యమంత్రి కాబట్టి ఇక 4 రోజులు కష్టకాలంలో ఉండే కదా 10 ఏళ్ళు ఆవురు మది ఉన్నారు. ఇప్పుడు ఆయన డైహార్ట్ పొన్న ప్రభాకర్. నాకు బాధ అనిపిస్తుంది. ఎట్లా అని అంటే అనా ఇట్లా మొత్తము ఇట్లుంటాను ఒక టైం. చాలా గొప్ప అవకాశం ఉండే పొన్నమన్నకు. నాకు జిగిరి అన్న, ఆయన స్టేట్ ప్రెసిడెంట్, నేను ఇది మంచి లీడర్ ఎన్ఎస్వై, నేను జనరల్ సెక్రటరీ, ఆయన మా స్టేట్ ప్రెసిడెంట్. మేము జాన్ జబ్బాలి నేను ఆయన. నేను స్టన్ అవుతున్నాను. అమ్మ ఇట్లా ఆయన ఢిల్లీ లాబింగ్ ఉన్నది పెద్దది. ఆయన చీఫ్ మినిస్టర్ ట్రై చేసి అంత దమ్మున్నాడు. అరే పోయిపోయి అమ్మ గీని మోస్తుంది ఏంటంటే నేను స్టన్ ఉన్నావు. ఎవరు మోస్తలేదు అట్లా. మావాడు ఎందుకు ఇట్లా తయారైపోయినా జర ఇది అనిపిస్తుంది. కొంచెం ఆవేశంగా మాట్లాడతారు కదా. ఓకే, అది నడుస్తూనే ఉంటాయి. ఇక వ్యక్తిగా ఎవరో ఒకరు తప్పు ఎత్తి చూపాలి, ఎవరో ఒకరు బ్యాక్ చేయాల్సిందే కదా. అంతే. అధికారం రాక వచ్చింది, దాంట్లో ఉంటుండొచ్చు. బట్ ఏనాపుతాయి అన్న, ఎట్లా ఉండబోతున్నాయి స్థానిక సంస్థల ఎలక్షన్లు? ఇప్పుడు రానున్న మున్సిపల్ వస్తుంటాయి, తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ అంతా కూడా మళ్ళీ కాంగ్రెస్. నాకు తెలిసి మనము స్థానిక సంస్థ ఎన్నికలు కౌంట్ చేయొద్దు, కానీ ఈ ఎలక్షన్స్ మాత్రం నేను నిరుద్యోగులను అందరు ఇళ్లకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అశోక్ నగర్ ఖాళీ అయిపోయింది, లేరు, వెళ్ళిపోయినారు. ఇక నేను బస్ యాత్ర చేయబోతున్నా నిరుద్యోగుల దగ్గరికి. తిరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయమంటున్నా. మీరు అందరినీ మీరు ఎక్కడికి వెళ్ళినా పోటీ చేయండి, ఏ పార్టీకైనా నిలబడండి, నేను వచ్చి మీకు ప్రచారం చేస్తా. వచ్చే రోజులలోనా నేను నిలబడ్డ పొలిటికల్ ఆపోజిషన్ పార్టీలకు కూడా చెప్పింది ఏంటంటే, కొత్త వాళ్ళకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వండి. వీళ్ళు తిన్నారు 10 ఏళ్ళు ఫుల్గా తిన్నారు, సరిపోయింది. వాళ్ళు ఇప్పుడు ప్రతి అంశం మీద ఆపోజిషన్లో కూడా నాకు 2-3 చూడగలుగుతున్నా. తెల్లాలి కేటీఆర్ చూడగలుగుతున్నా, లేకుంటే అందులో లక్ష్మణ్ చూడగలుగుతున్నా, మన బీజేపీకి లక్ష్మణ్ చూడగలుగుతున్నా, మహేశ్వరిని చూడగలుగుతున్నా, ఒక 2-3 ఇంట్లో దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్, నీకు ఫింగర్ టిప్స్ పైన. కానీ అంటే అసలు ఈ అంశం మీద ఎట్లా వాడాలి తెలుసా అన్న? ఇప్పుడు ఈ పిల్లగాళ్ళ సమస్యల పైన నాకెందుకు పని ఉండాలి చెప్పనా? నాకెందుకు పని ఉండాలి? ఈరోజు అంటే ఆ టైప్లో ఈరోజు నేను నిరుద్యోగులను తెచ్చుకున్నాను, కొత్త వాళ్ళని తెచ్చుకున్నాను. అంతే, ఆపోజిషన్ వాళ్ళని తిని ఉన్నారన్న మెసలనికి రాదు కదా అన్న. ఇప్పుడు 10 ఏళ్ళు తినుండే. అయితే మీరు ఒరిజినల్గా ఈరోజు నిరుద్యోగులకు మీరు రేపు అవకాశం ఇవ్వండి అన్న. 2000 మహా అంటే 2 లక్షల మంది వస్తారు నౌకర్లు, కానీ 40 లక్షల మంది ఈరోజు రోడ్డు పైన ఉన్నారు. నేను వాళ్ళు ఎట్లా నిలబడ్డా కానీ రేపు బస్సు యాత్ర చేస్తున్నాము. బస్సు యాత్రలో మాదేంటంటే, మా టార్గెట్ ఏంటంటే, మాకు టచ్ ఉన్న నిరుద్యోగులందరినీ కూడా ఎలక్షన్లో కంటెస్ట్ చేపిస్తాం ఈసారి. కాంగ్రెస్ ఇప్పుడు ఈ పార్టీలోకి ఇస్తే ఏం చేస్తారంటే అమ్ముడు పోతారన్న. 1000%. అరే మేయర్కి ఏమన్నా బుద్ధి ఉందా అన్న? కాంగ్రెస్ ఉంటే ఆమె వార్డు మెంబర్ కూడా కాకపో, విజయలక్ష్మి బీఆర్ఎస్లో అవుతావు, ఎట్లా చేడతారు చెప్పన్న? అయ్యా కొడుకు ఏంటంటే వాళ్ళకి ఇచ్చుడు కూడా తప్పన్నా. చెప్తున్నది అసంటోళ్ళకు. ఇప్పుడు అన్న ఒక పార్టీ అన్నం పెట్టిన పార్టీని తన్ని దగ్గరకు వచ్చిందంటే మరి నన్ను దన్నడాన్ని ఒకసారి ఆలోచించాలి కదా. ఎంత ఏమన్నా ఇంత కొంత అన్న నాకైతే సిగ్గైతుంది అన్న వాళ్ళను. అదే అన్న నేను ఇప్పుడు దాదాపు 20-30 మంది, నాకు 20 మంది ఫోన్లు, నేను ఫోన్ చేస్తే లేపే మంత్రులు 20 మంది ఉన్నారు అన్న. ముఖ్యమంత్రి తప్ప అందరు క్లోజ్గానే ఉంటున్నా. నేను అందులో ఉండి 4 పనులు చేసుకున్న రూపాయలు నేను సంపాదించుకోలేనా అన్న? చేసుకోలేనా? నేను ఈజీగా చేసుకోగలుగుతా. ఎందుకు పోతలేను? నేను ఎందుకు చేసుకుంటే నేను ఎంత కష్టం ఉన్నా, నా బాధ నేను ఎంత పడుతున్నా నాకు తెలుసు. ఎందుకున్నా ఎథిక్స్ అన్న. ఎథిక్స్ మారల్స్ కౌంట్స్. ఎథిక్స్ నేను వచ్చిన రోజు 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే ఏం మాట్లాడాలనే అంశం మనం వదిలేసిపోవాలి. ఇవాళ నువ్వు కాలు చాపినావు కేశవరావు, నేను ఏం చేసినా నువ్వు పార్టీ మారినావు, అక్కడ నన్ను నమ్మకంగా ఉండాలి. నువ్వు పార్టీ చీఫ్ చేసిండ్రు నేను. ఇప్పుడు ఆయన అంటే ప్రజాక్షేత్రంలో అడుగురాడు చెప్తున్నా కానీ ఆయన బిడ్డ అయితే పైసలు కూడా ఇచ్చిందట, బీఫామ్ ఇచ్చిందట. దాన్ని ఏమంటారు చెప్పండి? అంటే మీరు ఒక పార్టీని తన్నొచ్చేటప్పుడు మీరు కూడా ఆలోచన చేసుకోవాలి, వీరు రేపు నన్ను అంతడా లేదా. అందుకని నేను ఈసారి మీరు నిరుద్యోగులను రిక్రూట్ చేసుకోండి. ఖాళీగా ఉన్నారు, ఉద్యమ స్ఫూర్తితో ఉన్నది. అదే గతంలో మీరు మందికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మొయ్యకుండా వీళ్ళ మోస్తే పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు.
వాళ్ళ ఫీడ్బ్యాక్ మంచిగా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ బీఆర్ఎస్ దెబ్బతినేది ఓన్లీ బికాస్ ఆఫ్ ఇటువంటి లంగా అడ్వైజర్లను కడియం సిఆర్ కానీ అసలు మాటిని రాజయ్యని విలన్ చేసుకుని రాజయ్య వదిలేసిపోయిందా? రాజయ్యని విలన్ మరి రాజయ్యని విలన్ రాజయ్యని అని ఒక ప్లాండ్ గా శ్రీహరి తొక్కుకుంటూ వచ్చాడు. నీకు సేమ్ ఈరోజు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ సీతక్కనో ఎవరో ఒక మంత్రి పదవి ఊడబికి కొండ సూర్య ఊడబికి ఎక్కాలనే ఆలోచనతో ఉంటారు. శ్రీహరి అంటే నాకు తెలుసు కదన్నా, రాక్షసుడు, నిజాయితీ గల మనిషే కాదు. రేపు ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది. అయితే రేపు ఎన్నికలల్లా అందుకని నేను కాంగ్రెస్ పార్టీ అయితే కనబడదన్న. అయితే బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు అమ్ముడు పోయేటోళ్ళకు అవకాశం దొరికితే ఖచ్చితంగా అన్న 99.9%, 99.9 అన్న. లేకుంటే మొన్న కోడంగల్లా 100% రేవంత్ రెడ్డి ఓడిపోవాలి 2023లా. అర్థమైందన్న. అది పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ తమ్ముని మేనేజ్ చేసి సరిగా ప్రచారం చేయకుండా ఆపడం వల్ల రేవంత్ రెడ్డి గెలిచిండు. అది గురునాథ్ గుంజుకొని ఇవన్నీ వేసాలు వేస్తారు. రేపు నిలబడమను అన్నీ. అందుకని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు రూపాయి లేదు, నామినేషన్ పైసలు ఇవ్వడం తీసుకపోతే వేయాల్సిందే. రేవంత్ రెడ్డికి డిపాజిట్ రాకుండా ఓడిపోతారు కోడంగల్. నేను అగడిసే నేను పోతే సవాలే లేదు అని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతాను. అర్థమైందా? రమ్మని చెప్పు అట్లా లేదు. రేపు మంచిగా ఉందన్న. కాకపోతే అమ్ముడు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్థానిక సంస్థలల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రావు. కాకపోతే మంది పార్టీలో గెలిచిన వాళ్ళు మళ్ళీ ఈ పార్టీకి పోతా అంటే ఎవడేం చేయలేరు. అందుకనే ఈసారి నేను నిరుద్యోగులకే చాలా మంచి విషయాలు మాట్లాడారు. మళ్ళొకసారి వేరే అంశం మీద వద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ బ్రదర్.